ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. ఫ్యామిలీ ఫ్రై పోయింది, ఫ్యామిలీ బండి పోయింది, ఇప్పుడు చిల్ స్టోరీస్ వరకు వచ్చింది. పేర్లు మారాయా లేకపోతే మీరు కాన్సెప్ట్ మార్చుకుంటూ వచ్చారు? చిల్ స్టోరీస్ అనేది ఛానల్, ఓకే. ఫ్యామిలీ బండ్ అనేది ప్రోగ్రామ్ పేరు. ఆ బాండింగ్ కనిపించట్లేదు నాకు, కింద నుంచి సైలెంట్ గా ఉన్నారు మీరిద్దరు. ఇప్పుడే కదా ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. ఆఫ్ ది కెమెరా కూడా వాళ్ళిద్దరు అట్లే ఉన్నారు కదా శ్రీనివాస్. అలా అంటారా? లేదు, వాళ్ళు వచ్చి ఆ మేకప్, నెయిల్ పాలిష్, ఆయన ఎంటర్టైన్మెంట్ ఇస్తారా మీకోసం? పాపం ఇంకా ఎవరు కొట్టుకోవట్లేదు. తెలీదు. మీరు రెండు కొప్పులు ఒక దగ్గర ఉండవు, ఇక్కడ ఇక్కడ ఏమో. నేను మీ డాన్స్ కి పెద్ద ఫ్యాన్ తెలుసా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో ఎంత మచ్. క్యూట్ గా ఉంటాయో. కదా ఇంతకు మీరు నన్ను మంచి డాన్సర్ ఎలా అన్నా, ఆయన ఒక మంచి యాక్టర్, నేనేం అలా తిరిగి చూడను. ఆయన మంచి యాక్టర్. నేను పెద్ద డాన్సర్ కాదే అనుకున్నాను. నాకు ఒక డౌట్, పేరు పెట్టి అడుగుతారా మీ వారు ఎక్కడికి వెళ్ళారు ఇట్లా అడుగుతారా? అంటే మీ రియల్ హస్బెండ్ అంటే లేదండి, ప్రొఫెషనల్ అంటే అందరూ. నాకు కూడా సైకో కిల్లర్ అలాంటివి చెయ్యాలని. ఏంటండి మీరు ఒక్కసారిగా అంత వైలెంట్? సైకో కిల్లర్స్ ఎప్పుడు సైలెంట్ గానే ఉంటారు. ఒక ఆవిడ తిట్టింది, నీ కర్మ అండ ఏదో తిట్టింది మిమ్మల్ని. ఇంకో 2 వీడియోలు పెడితే చచ్చిపోతావా అని చెప్పి. అవును, కేసులు కూడా పెడతాను. ఎందుకన్నా మీరు ఇచ్చే 12 నిమిషాల్లో 2 నిమిషాలు దానికే పెడతారు, ప్రమోషన్స్ ఆపేయండి లేకపోతే మీ జీవితం ఇంతే, ఇలాంటి కామెంట్స్ చూస్తుంటారు మీరు. ఆ ప్రమోషన్స్ అనేవి కూడా అందులో జెన్యూనిటీ ఉంటేనే మేము ప్రమోట్ చేస్తాం. ఆ 15 నిమిషాల కంటెంట్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది యాక్చువల్గా? ఎవ్రీ వీక్ రిలీజ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా 1 డే పెట్టుకుని స్క్రిప్ట్ రాసి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా ఆడియన్స్ పల్స్ ఏంటో కనుక్కోవడం ఇప్పటికీ కష్టమే కదా? ఏం లేదండి, మొగుడు పిల్లలు ఎగిరెగిరి తన్నుకుంటే వాళ్ళకి బాగా నచ్చింది. అరే నువ్వా? కాదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. జబర్దస్త్ స్టార్టింగ్ నుంచి అందరూ, అంటే ఎవరైతే జబర్దస్త్ చూస్తారో వాళ్ళందరికీ ఒక విషయం క్లారిటీ ఉండేది, జబర్దస్త్తో పాటు మనం ఒక సిరీస్ చూడొచ్చు, అది కూడా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూడొచ్చు, ఎలాంటి భయం బాధ లేకుండా అని. జబర్దస్త్ మారిపోయింది కానీ వీళ్ళు మాత్రం మారలేదనమాట. ఇప్పటికీ స్టిల్ ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని అంతే ఆనందంగా, హాయిగా, హ్యాపీగా నవ్వుతూ చూడొచ్చు. మరి ఫ్యామిలీ ఫ్రై దగ్గర స్టార్ట్ అయ్యి ఇప్పుడు చిల్ స్టోరీస్ వరకు వాళ్ళ స్టోరీస్ ఏంటో ఈరోజు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. ఫ్యామిలీ బండి టీం మొత్తం ఉన్నారు, శ్రీనివాస్ గారు, రాజకుమారి గారు, అలానే సౌజన్య గారు. బోల్డ్ అనే విషయాలు మాట్లాడాలి. భయం ఎందుకు చూడటానికి? ఎవరికి భయం? మీరు ఇంట్రడక్షన్ లో చెప్పారు భయం బాధ లేకుండా. భయం బాధ లేకుండా అంటే ఫ్యామిలీ కూర్చొని చూడాలనుకోండి, అడల్ట్ కంటెంట్ ఏదైనా పెట్టేశారనుకోండి, అబ్బా అనుకుంటాం కదా, ఆ భయం ఉండదు మీ దగ్గర కూర్చొని చూడాలంటే, మీ సిరీస్ చూడడానికి. సో ఇట్స్ ఎ కాంప్లిమెంట్. అర్థమైందా? సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు. నన్ను అడగరా అండి, మీరు ఎలా ఉన్నారు వైష్ణవ్ గారు? మేము ముగ్గురం చెప్పాక మిమ్మల్ని అడుగుదామని. కాదు, ఇంట్రడక్షన్ ఇవ్వండి వైష్ణవ్ గారికి. రెడీ, 1 2 3. హలో ఐ డ్రీమ్ వ్యూవర్స్ అందరూ, ఇప్పుడు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయబోతున్నారు వైష్ణవ్ గారు. హలో వైష్ణవ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, నా ఫ్యూచర్ కనిపిస్తుంది నాకు. మీరేంటండి ఇంతేనా సైలెంటా? బేసిక్ గా లేదండి, మాట్లాడతాను. అడిగితేనే మాట్లాడతారు. అవును, అవునంట. కొంచెం ఇంట్రోవర్ట్. సో ఫ్యామిలీ ఫ్రై నేను చూసింది, స్టార్ట్ చేసింది ఫ్యామిలీ ఫ్రై దగ్గర. దానికి ముందు ఇంకేమైనా ఉన్నాయా అనే విషయం నాకైతే తెలీదు. నేను స్టార్ట్ చేసింది ఫ్యామిలీ ఫ్రై దగ్గర. ఫ్యామిలీ ఫ్రై పోయింది, ఫ్యామిలీ బండి పోయింది, ఇప్పుడు చిల్ స్టోరీస్ వరకు వచ్చింది. పేర్లు మారాయా లేకపోతే మీరు కాన్సెప్ట్ మార్చుకుంటూ వచ్చారా? చిల్ స్టోరీస్ అనేది ఛానల్, ఓకే. ఫ్యామిలీ బండి అనేది ప్రోగ్రామ్ పేరు. ఓకే. ఇప్పుడు ఫ్యామిలీ బండి ఉంది, ఇప్పుడు ఫ్యామిలీ బండి పేరు పైన ఇప్పుడు ఎపిసోడ్స్ అన్ని రిలీజ్ అవుతున్నాయి. ఓకే. ఫ్యామిలీ ఫ్రై అనేది ఏంటంటే మన తెలుగు 1 ఛానల్లో, ఇప్పుడు చేస్తుంది తమాడా మీడియా ఛానల్. సో నేను అనుకునేది ఏంటంటే సేమ్ కంటెంట్ కదా, యాక్టర్స్ అందరూ ఒకటే కదా, సో ఛానల్ డిఫరెన్స్ అంతే తప్ప ప్రోగ్రామ్ డిఫరెన్స్ ఏం లేదు. అంతే.
ఓకే. సో రాజ్ కుమారి గారు, చెప్పండి. నేను మీ డాన్స్ కి పెద్ద ఫ్యాన్ తెలుసా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎంత క్యూట్ గా ఉంటాయో థ్యాంక్ యూ సో మచ్. అప్పట్లో వాళ్ళకి. ఆయన చూడండి ఎలా లేదు చేస్తున్నారు. మామూలుగానే చూసా. నిజంగా బాగా వేస్తారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆయన చూడపోయినా నేను బాగానే చేస్తానండి, అది నాకు తెలుసు. ఆ కాన్ఫిడెన్స్ ఒకటి ఉంది చూడండి. నాకు తెలుసు అండి, నేను బాగా చేస్తాను. మీకు ఫ్యాన్స్ ఉన్నారు కదా మీ డాన్స్ కి, మామూలు ఫ్యాన్స్ అసలు. అసలు ఇలా పెట్టి ఒక పోజు, ఇట్లా పెట్టి ఒక పోజు, ఆ టేకింగ్ కానీ ఏమన్నా ఉంటుందా మీ డాన్స్? సో కాంప్లిమెంటింగ్ యూ. సినిమాల్లో మంచి మంచి రోల్స్ రావాలి మీకు, అలాంటి థ్యాంక్ యూ రోల్స్ సో మచ్ అండి. కదండి. Yes. సౌజన్య గారు, హాయ్. చాలా ముద్దుగా ఉన్నారు తెలుసా. థ్యాంక్ యూ అండి. సో నాకు ఒక క్వశ్చన్ ఎప్పుడూ ఉంటుంది. ఒక ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు ఉన్న దగ్గర మామూలుగానే ఉంటది, కానీ ఇద్దరు అమ్మాయిల దగ్గర, అంటే రెండు కొప్పులు ఉన్న చోట అసలు నిలబడలేమంటారు కదా. వీళ్ళిద్దరు ఆఫ్ ది కెమెరా అసలు ఎలా ఉంటారు? మీరు ఎలా వాళ్ళని తట్టుకుంటారు? మీరు చెప్పింది కరెక్టే. రెండు కుప్పలు ఒక చోట ఉంటే ఫైట్ ఉంటుంది అసలు అంటారు. మీకేం problem ఓ వీళ్ళ వచ్చింది? కొప్పులు మా వేసుకోరు, వల్ల- కాకపోతే కొప్పులు కాదు. Point అది. చెప్పాలంటే మా వల్ల మా ఇద్దరికి ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. మా వల్ల ఆయనకి అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆయన వల్లే మా ఇద్దరికి ప్రాబ్లం. ఇది ఎట్లా ఉంటదంటే అమ్మా, ప్రాబ్లం క్రియేట్ చేసే వాళ్ళకి ఏం ప్రాబ్లం క్రియేట్ చేస్తుందని తెలియదు. మేము ఇప్పుడు అసలు రైట్ ఎప్పుడు- కదా. మేము ఎప్పుడు అసలు అలాంటిది లేదండి, మేము లేదు. ఎప్పుడు ఎప్పుడు కూడా ఒకే షూటింగ్ లో understanding ఇప్పుడు తో ఉంటాం. మంచిగా కోఆపరేట్ చేసి ఏ డైలాగ్ చెప్పమంటే ఆ డైలాగ్ చెప్పి మంచిగా యాక్ట్ చేస్తారు. మీరు అడిగిన ఆఫ్ ద కెమెరా జనరల్ గా ఎలా ఉంటారో అలాగే ఉంటారు. జనరల్ గా ఎలా ఉంటారు అలానే ఉంటారు. సేఫ్ ఆన్సర్ చూసారా ఇప్పుడు, మళ్ళీ ఎక్కడ కొడతారా అని చెప్పేసి. లేదండి. అలా ఏం లేదు, మాకు తెలుసు మేము ఎదురు అలా ఉంటాం. అవునా? నార్మల్ గా కూడా ఫ్రెండ్స్ సిస్టర్స్ ఎలా ఉంటాం అలానే ఉంటాం. అవునా? ఆ బాండింగ్ కనిపించట్లేదు నాకు, కింద నుంచి సైలెంట్ గా ఉన్నారు మీరిద్దరు. ఇప్పుడే కదా ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. ఆఫ్ ది కెమెరా కూడా వాళ్ళిద్దరు అట్లే ఉన్నారు కదా శ్రీనివాస్ ఓహో, గారు. అలా అంటారా? లేదు, వాళ్ళు వచ్చి ఆ మేకప్, ఈ నెయిల్ పాలిష్, ఈ హడావుడిలో ఉండి కొంచెం కుదరలేదు అంతే. ఆయన మొత్తం చెప్పేస్తున్నారు చూసారా. ఆయన చెప్పడానికి ఏం లేదులేండి, ఆయన అంతే స్టఫ్ లేదు కదా అని ఏదో ఎత్తున్నారా. ఇద్దరం వాటికి వెల్, వెల్ ప్రిపేర్డ్ అట్లే ఉంటారు, అసలు ఇబ్బంది ఏమి మీకు అర్థమైపోయి ఉంటుంది వాళ్ళిద్దరు ఒక టీము, నేను ఒక టీం అని. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నాకు. జనరల్ గా మేబీ ఇన్ని సంవత్సరాలు వర్క్ చేస్తే ఎవరికైనా గొడవలు వస్తాయేమో, మాకు అసలు అలాంటి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మేము పెద్ద విషయాల్లాగా ఏం పట్టించుకోం, నార్మల్ గా ఉంటాం, వస్తాం, వర్క్ చేసుకుంటాం, మాట్లాడే టైంలో మాట్లాడతాం, రీల్స్ చేసే టైంలో రీల్స్ చేసుకుంటాం, మళ్ళీ కలుస్తాం, విడిగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా అకేషన్స్ అప్పుడు కలుస్తాం. నిజంగా ఇప్పటి వరకు మేబీ ఇన్ని సంవత్సరాలు కలిసి వర్క్ చేస్తే చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తే మా మధ్య అసలు అలాంటిది ఏమీ లేదు. ఎన్ని సంవత్సరాల ప్రయాణం మీద ఉంది? 5 years. 5 years 5 సంవత్సరాల నుంచి కలిసిన ఒక్క గొడవ లేదు ఇప్పుడు దాకా. గొడవ లేదు. ఆశ్చర్యకరమైన విషయమే. నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు, గర్ల్స్ 3 ఉన్నారు, తిని కాకుండా. మా ఎప్పుడు గొడవ ఉండదు. అంటే మేబీ నేను అలాగే చూస్ చేసుకుంటాను. బోరింగ్ బ్యాచ్. గొడవలు ఉంటేనే కదా entertainment. ఈయన ఒక్కడున్నాడు చాలండి, వాళ్ళ ముగ్గురు ఈ నలుగురిని ఈక్వల్ చేసే మనిషి ఈయన ఒక్కడున్నాడు చాలు. నాకు ఈయనతో తప్ప ఎవరితో గొడవలు లేవు అసలు. ఫ్రెండ్స్ మళ్ళీ thumbnail పడింది. మళ్ళీ చూడండి, లేడీస్ తో గొడవలు, లేడీస్ కొట్టుకుంటారు. అవును. మేము నలుగురులో మాకు అసలు గొడవే ఉండదు. ఈయనతోనే నాకు రోజుకి 2 సార్లైనా గొడవ అయింది. రోజుకు 2 సార్లు గొడవ అయింది. ఎంటర్టైన్మెంట్. ఆయన ఎంటర్టైన్మెంట్ ఇస్తారా మీకోసం? పాపం ఇంకా ఎవరు అదేదో కొట్టుకోవట్లేదు. తెలీదు. మీరు 2 కొప్పులు ఒక దగ్గర ఉండవు, ఇక్కడ ఏమో అలా లేదండి. ప్రతి విషయానికి ఇప్పుడు గొడవ. సాఫీగా వెళ్ళిపోతుంటే బోర్, ఏదో అలాగా కొంచెం ఆయనకి కావాలండి, మెయిన్ ఆయనకి గొడవలు కావాలి, లేదంటే తిన్నది అరగదు. ఆయన కదిలించుకొని గొడవ పెట్టుకుంటారు. కొంచెం డైజెషన్ ప్రాబ్లం. కదిలించుకొని గొడవ పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటారు. ప్రశాంతంగా ఎలా ఇందాక అంటే మీరు వేసిన క్వశ్చన్ ఆయనకి నాకు వర్తించింది, మా ఇద్దరు ఎప్పుడు కూల్ గా ఉంటాం. అంతేనా? మేమిద్దరం ఏదైనా అండర్స్టాండింగ్, ఒక మెసేజ్ తోనే ఆ మెసేజ్ లోనే అండర్స్టాండింగ్ ఉంటది మాకు. అమ్మో. ఇక్కడ డైరెక్ట్ మాట్లాడుకున్న అండర్స్టాండింగ్ ఉండదు, గొడవే. కాదు, క్వశ్చన్ చిన్నదే అడిగారు. అదే Elaborate చేసి ఎలాబరేట్ చేసి చెప్తే అర్థం అవ్వాలి కదా అర్థం అవ్వాలి కదండి ఎవరు గొడవలు పెడుతున్నారని మళ్ళీ చెప్పేసి. గంట ఇంటర్వ్యూ ఏం చేస్తాం, ఇవి కూడా ఉండాలి, స్టాఫ్ ఇవ్వాలి. 3:30 గంటలు వస్తుంది ఇప్పుడు. సో రైట్. యువర్ ఏ డైరెక్టర్, రైటర్ కూడా. ఈవిడ కూడా రైటింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇద్దరు రైటింగ్ లో మీరు కూడా హెల్ప్ writing లో చేస్తుంటారు. దిగారా? అంటే అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాం. అంటే పాయింట్స్ ఏదైనా కావాలనుకుంటే, అంటే రెగ్యులర్ గా చేసేవాళ్ళం కదా, ఏమైనా బిఫోర్ చేసేసామా ఈ పాయింట్, మళ్ళీ కొత్తగా ఏమైనా చేస్తే బాగుంటుందా అన్నప్పుడు డిస్కషన్ ఉంటుంది. ఓకే. మోస్ట్లీ రాజ్ కుమారి గారు కొంచెం రోజు చూసారా? డిస్కషన్ అండి మాకు.
అంటే స్క్రిప్ట్ గురించి ఖచ్చితంగా రోజు మాట్లాడుకుంటేనే ఏదో ఒక స్టఫ్ గ్రాప్ చేస్తాం అక్కడ నుంచి ఇక్కడ నుంచి. సో ఇంతమంది రైటర్స్ ఉన్నప్పుడు ఎందుకని వారానికి ఒకటే వీడియో, ఎందుకని జనాలకు కావాల్సినంత కంటెంట్ ఇవ్వట్లేదు? ఇవ్వట్లేదనా? జనాల కామెంట్లన్నీ వీడియోలు పెట్టండి అన్న, ఇంకో 2 పెట్టండి, మరి 10 నిమిషాలే పెడతారు చచ్చిపో. అసలు ఒక ఆవిడ తిట్టింది, నీ కర్మ అండ ఏదో ఏదో తిట్టింది మిమ్మల్ని, ఇంకో 2 వీడియోలు పెడితే చచ్చిపోతావా అని చెప్పి కేసులు కూడా పెడతా అన్నారు. కంటెంట్ కోసం కంటెంట్ లేట్ గా అంటే లేట్ కాదు, ఒకటే పెడుతున్నానని, డ్యూరేషన్ పెంచట్లేదని, ఇలాగా రిలీజ్ అని లేట్ రిలీజ్. అవును, లేట్ రిలీజ్ ఒక్కొక్కసారి ఎవ్రీ ఫ్రైడే రిలీజ్ అవుతుంది. అవును, ఒక్కొక్కసారి ఎప్పుడైనా షూట్స్, వేరే సినిమా షూట్స్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు మోస్ట్లీ ముందే మేము ప్రిపేర్ చేసి సినిమా షూట్స్కి వాటికి అన్నిటికి వెళ్తూ ఉంటాం. నేను ఇంకా మూవీకి రైటింగ్స్ చేస్తున్నాను, దాంట్లో క్యారెక్టర్స్ ఉంటాయి, ఇట్లా వేరే ఉంటాయి కదా, అవన్నీ బ్యాలెన్స్ చేస్తూ చేయడంలో ఒక్కొక్కసారి అటు ఇటు అవుతుంది. అందువల్ల ఒకటే వీడియో ఎందుకని నేను అడిగేది అది చెప్తున్నాం కదా. ఇప్పుడు సినిమాలు చేయాలి, అవును, ఇంకా మన మెయిన్ మోటివ్ దేనికోసం వచ్చామన్నది దాన్ని ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇది మనం ఒక ప్లాట్ఫామ్ కింద బిల్డ్ చేసుకున్నాం కాబట్టి అంతవరకు చేయగలుగుతున్నాం ప్రెసెంట్. ఓకే, ఘాటీలో యాక్ట్ చేశారు కదా, కంగ్రాచులేషన్స్. మీ దానికి ఒక 200% ఇచ్చేసినట్టున్నారు ఆ సినిమాలో. థ్యాంక్ యూ. కృషి గారికి థ్యాంక్స్ చెప్పాలి దానికి. మంచి రోల్ పడింది కదా. మీరు చూసారా మీ ఇద్దరు సినిమా ఘాటి? అందరం కలిసి వెళ్ళాం. ఫస్ట్ ఎలా చేశారు ఆఫ్ ది కెమెరా? ఆయనకేండి ఇందాక మీరు నన్ను మంచి డాన్సర్ అన్నారు కదా, స్ట్రైట్ గా నిజంగా చెప్తున్నా, అన్ని జోక్ గా చెప్తున్నాను. జోక్ కదా, ఇందాక మీరు నన్ను మంచి డాన్సర్ ఎలా అన్నా. ఆయన ఒక మంచి యాక్టర్, నేనేం అలా తిరిగి చూడను, ఆయన మంచి యాక్టర్. పెద్ద డాన్సర్ కాదే అనుకున్నాను. అది మీ ఫీలింగ్, నేను ఒరిజినల్ ఫీలింగ్. యాక్చువల్లీ రాజకుమారి గారి డాన్స్ కి నేను కూడా ఫ్యాన్. ఆవిడ అడగని చాలా సార్లు చెప్పాను. నాకు కూడా నేర్పిస్తూ ఉంటుంది చిన్న చిన్న రీల్స్ కి అప్పుడప్పుడు. ఎలా చేశారు యాక్టింగ్ ఘాటీలో సార్? శ్రీనివాస్ గారు బాగా చేశారు, ఆయనకి అసలు వంకలు పెట్టక్కర్లేదు. అది మాత్రం నిజం. అంటే మిగతా దేంట్లో అయినా కామెడీ చేయొచ్చు కానీ మీ యాక్టింగ్ కి మేము కామెడీ చేయలేము, ఎందుకంటే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు దాంట్లో. ఇంకా ఇప్పటికే చాలా చెయ్యాలి కానీ ఇంకా అవకాశం వస్తాయి. అదే చాలా సంవత్సరాలు పెట్టినట్టుంది కదా. యా, అంటే మన బాడీ లాంగ్వేజ్ కి సెట్ అయ్యేది వచ్చిందంటే అప్పుడు ఆ పవర్ ఏంటనేది తెలుస్తుంది. అది రావడానికి టైం పడుతుంది ఎవరికైనా. ముందు నుంచి వచ్చేవి మీకు అయితే స్క్రిప్ట్లు? యా, అంటే ఆయన స్ట్రెంగ్త్ కి తగ్గవి ఇంకా ఉన్నాయి, చాలా చేయొచ్చు అని. చాలా లెంత్ క్యారెక్టర్స్ గానీ, స్ట్రాంగ్ క్యారెక్టర్స్ గానీ ఆయన చేయగలరు. ఇప్పుడు మేము అనుకునేది ఏంటంటే, ఇప్పుడు ఇంతమంది ఆడియన్స్ మా పేరుని కానీ మా సౌజన్య గారితో కలిసి యాక్చువల్లీ తీసుకుని ఇంతమంది ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఇలా ఒక పిక్చర్ లో పడితే ఎట్లా ఉంటది అనే ఇది ఉంది. అవకాశం మనకి రావాలి కదా, అది వస్తే అప్పుడు ఇక్కడ ఎలా పేలుతుందో అక్కడ అలా పేలుతూ ఇంకేం కామెడీ కంటెంట్ ఓరియంటెడ్ అలా రిలేటెడ్ గా వచ్చింది అనుకోండి. సపోజ్ ఈ పర్ఫార్మెన్స్ థియేటర్ లో చేయొచ్చు, అవకాశం వస్తే ఒకసారి అక్కడ ప్రూవ్ చేయొచ్చు. చెప్పాలంటే శ్రీనివాస్ గారు, కోట శ్రీనివాసరావు గారు అంత ఆ రేంజ్ కి వెళ్ళగలిగిన పర్సనాలిటీ. థ్యాంక్ యూ. అలా అంటారు కానీ ఆయన పెద్ద మహానుభావుడు. ఇప్పుడు మహానుభావుడైనా ఆయనకు వచ్చిన అవకాశాలను తీసుకుంటా ఆయన కూడా ఆ వే పడితే ఆయన కూడా ఇంకో కోట శ్రీనివాసరావు గారు అవుతారు. అన్ని వేరియేషన్స్, అన్ని యాంగిల్స్ చేయగల కెపాసిటీ ఉన్నాయి. టైమింగ్, డైలాగ్ వీటిలో ఆయన కోట శ్రీనివాస్ విలన్ గా చేస్తారు, కామెడీ చేస్తారు, సెంటిమెంట్ చేస్తారు, ఈయన కూడా అన్ని చేయగలరు. నేను అందుకే అంటున్నాను, ఇంకా ఆయనలాగా అవే ఇంకా రాలా. స్టార్టింగ్ లో నేను మీరు ఇద్దరు టామ్ అండ్ జెర్రీ అనుకున్నానండి, సపోర్ట్ చేయాల్సిన టైం. లేదు, టామ్ అండ్ జెర్రీ నిజాలు ఒప్పుకోవటంలో ఏముంది? నిజం చెప్పాలంటే టామ్ అండ్ జెర్రీ కొట్టుకుంటూ ఉంటారు. కొట్టుకోవటం కాదు, అసలు పడదు మాకు. అసలు పడదు. ఇప్పుడు అక్కడ కింద అగ్రిమెంట్ చేసుకొని వచ్చాం, ఏమనుకోవద్దు, సైలెంట్ గా మనం డిగ్నిఫైడ్ గా ఇంటర్వ్యూ చేసి అక్కడ ఏం గొడవలు పడొద్దు అని మాట్లాడుకొని వచ్చాం కింద. ఇప్పుడు నాకు మిమ్మల్ని అడగాలనిపిస్తుంది, వీళ్ళిద్దరిని ఎలా భరిస్తున్నారు? నేను న్యూట్రల్ గా ఉంటా. న్యూట్రల్ మీరు అడగండి. అవును, న్యూట్రల్ గా అంటే ఇప్పుడు ఇటువైపు శ్రీనివాస్ గారు, ఇటువైపు నేను ఉంటాం, మధ్యలో సౌదీ బ్యాలెన్స్ చేస్తా ఉంటది అనమాట. నేను ఇలా కిందకి వెళ్ళినప్పుడు ఆయన పైకి వెళ్ళిపోయినప్పుడు ఆయన్ని కొంచెం మధ్యలో బ్యాలెన్స్ చేసి, నేను పైకి వెళ్ళిపోతే ఇలా బ్యాలెన్స్ మధ్యలో ఉంటాయి. యాక్చువల్లీ ఇప్పుడు సౌదీ మధ్యలోకి కూర్చోవాలి, డ్రెస్ కలర్స్ ప్రాబ్లం వల్ల నేను మధ్యలో కూర్చున్నా. ఎప్పుడు నేను మధ్యలో ఉన్న వాళ్ళిద్దరు గొడవలైనా ప్యాచప్ చేసింది నేనే. గొడవలైనా ప్యాచప్ చేసేది మీరేనా? పాపం ఆయన ఏమైందో చివరికి
రెండు కత్తులు ఒక వారంలో ఉండవు కదా అలాగా. అలా మీరిద్దరు రెండు ఆ, కత్తులు అవును. పాపం ఆవిడ మధ్యలో నిలబడి అవును. సెట్ చేస్తూ ఉంటారు. ఎస్ నెక్స్ట్ 5 years ఆఫ్ దిస్ జర్నీలో నేను చాలా కామెంట్స్లో చూసాను ఈ మధ్య కాలంలో ప్రమోషన్స్ క్లాప్ ప్రమోట్ చేస్తున్నప్పుడు కానీ ఎందుకన్నా మీరు ఇచ్చే 12 నిమిషాల్లో 2 నిమిషాలు దానికే పెడతారు, ప్రమోషన్స్ ఆపేయండి లేకపోతే మీ జీవితం ఇంతే, ఇలాంటి కామెంట్స్ చూస్తుంటారు మీరు. యా వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? అసలు యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ మీద ఎంత రెవెన్యూ వస్తుంది ఏంటి అనేది అందరికీ తెలుసు. ఆ ప్రమోషన్స్ అనేవి కూడా అందులో జెన్యూనిటీ ఉంటేనే మేము ప్రమోట్ చేస్తాం. అది కూడా అన్ని రకాలుగా గవర్నమెంట్ ఆమోదం పొందినవి, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉన్నవి. దట్టు మేము తమాడా మీడియా అనే ఒక కంపెనీతో చేస్తున్నాం. అవును. సో వాళ్ళ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది యాక్సెప్టబుల్ అయితేనే మాకు ఇస్తారు. ఇది ఎందుకు చేయడం అంటే బికాజ్ ఒక షో రన్ అవ్వాలన్నది ఒక ఎకనామికల్గా కూడా ఒక సపోర్ట్ కావాలి. అవును. ఇప్పుడు ఆడియన్స్కి మేము ఇంత ఎంటర్టైన్మెంట్ చేయాలంటే దానికి ఒక ఎకనామికల్ సపోర్ట్ కావాలి. సో దానికి ఈ వీటి వల్ల కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. దానివల్ల మేము కొంచెం చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఓకే. అది కూడా అలా రెగ్యులర్గా ఏది పడితే అది ఇప్పుడు మీరు అన్నట్టు బెట్టింగ్ యాప్లు కానీ ఇట్లాంటివి మేము ఎప్పుడు చేయలేం. బికాస్ అంటే అందులో జెన్యూనిటీ ఉంది, ఓకే, దీనివల్ల అతి ప్రమాదం ఉంది అంటే మేము ఆపేస్తాం. ఓకే. ఎస్ బట్ ప్రమోషన్స్ అయితే చేస్తే వర్కౌట్ అవుతుంది. దాన్ని ఎస్ మాకనే కాదు ఎవరికైనా ప్రాబ్లం ఉంది. ఎస్ చాలా మందికి ఈ ప్రాబ్లం అయితే మ్యాండేటరీగా ఉంది. ఈ మధ్య కాలంలో ఇంకొంచెం ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎస్ సో ఉంటాయి, తప్పలేదు. ఆ 100 పాజిటివ్ కామెంట్స్ లో ఒక 10 దీని గురించి అంటే మాట్లాడేవాళ్ళు. మేము అప్పుడప్పుడు కొన్ని అది ఏంటమ్మా ఫుడ్ ఐటమ్స్ది సంథింగ్ ఏదో బ్రాండ్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ మంచి మంచివి కూడా చేసాం. అప్పుడు కూడా ఇలానే అన్నారు. బేసిక్గా ఆడియన్స్కి ఏంటంటే మీకు కంప్లీట్ ఫన్ ఇవ్వాలి. మధ్యలో ఎక్కడైనా బ్రేక్ వస్తే వాళ్ళకి అసలు నచ్చదు. మీరు మంచి ఇంట్రెస్టింగ్ పిక్చర్ చూస్తున్నప్పుడు యాడ్ వచ్చిందని ఎట్లా ఉంటుంది మీకు అంటారు. అలాగా వాళ్ళకి ఆ కోపం అంతే మళ్ళీ తప్ప రీక్యాప్ వేస్తారు కదా ప్రతిదానికి. అది కూడా నచ్చదు. ఏది నచ్చదు. మీరు అంటారు మేము యాక్చువల్లీ ఒక 12 minutes అట్లాగా చేస్తాం. ఒక్కొక్కసారి 15 minutes దాటినవి కూడా ఉన్నాయి. అయినా కూడా లెంత్ పంచమంటారు. ఓకే. బికాజ్ ఏంటంటే అలా చూస్తూ ఉండడంలో వాళ్ళకి ఇంకా కావాలి అనే ఇష్టం. అది మా అదృష్టం చెప్పాలంటే అది నిజంగానే మీ అదృష్టం. ఎందుకంటే ఇంకొంచెం కావాలి అనుకోవడం గొప్పే కదా. సో ఆ 15 నిమిషాల కంటెంట్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది యాక్చువల్ గా? ఆల్మోస్ట్ మాకు ఇప్పుడు స్క్రిప్ట్ రైటింగ్ కి ఒక 1 day పడుతుంది. ఓకే. Yes. ముగ్గురు కూర్చొని ప్రిపేర్ అవుతారు లేదు, మీరు? నేను రాస్తాను. Okay. మన వాళ్ళు ఫోన్ కాల్స్ లో కానీ అట్లా మాట్లాడుకోవడం, ఎప్పుడైనా బోర్ కొట్టి అందరం కలిసినప్పుడు రాసుకుంటాం. ఓకే. ఏదైనా కొత్త పాయింట్ వచ్చింది అనగానే ఇమీడియట్లీ రాస్తాం. అట్లా సందర్భాన్ని బట్టి. బట్ ఎవ్రీ వీక్ రిలీజ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా 1 day పెట్టుకుని స్క్రిప్ట్ రాసి ఒక 1 day 1.5 day ఒక్కొక్కసారి అలా పడుతుంది షూట్. 1.5 day లో ముగ్గురు మొత్తం షూట్ చేశాడు అంటే యాడ్ అండ్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ 1.5 day లో అయిపోతాయా? మోస్ట్లీ 1 day. రేర్ కండిషన్ లో ఇంకో ఎక్స్ట్రా హాఫ్ డే పడుతుంది అంతే. ఎవరు ఎక్కువ టేక్స్ తీసుకుంటారు? ఎవరు తీసుకోరు, అందరూ పర్వాలేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఏమైనా చెప్పాలన్నా లేదే, సైలెంట్ గానే ఉన్నాను అది కదా. చెప్పాలి. అసలే చెప్పండి, మళ్ళీ వస్తానంటే దండం పెట్టుకొని వచ్చే. నేనేం చెప్పను. మీరు చెప్పండిలే, పర్లేదు. లేదండి అంటే ఇప్పుడు అంత లెంత్ కంటెంట్ ఎక్కువ టేక్స్ తీసుకుంటే తొందరగా అవ్వదు కూడా షూట్. అవును. అంటే ఇన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది కదా వీళ్ళకి, నేను ఏమనుకుంటున్నాను అన్నది వాళ్ళకి వెంటనే అర్థమైపోతుంది. అర్థం ఆ టెంపో పెట్టేసుకుంటారు. ఓకే. పెట్టేసుకుని ఆ డైలాగ్ ప్రాస్ ఉన్నా ఏమన్నా వాళ్ళు చదివేసుకుని చేస్తారు. 1-2 takes అనేవి కామన్. సో 5 years బ్యాక్ మీ జర్నీకి స్టార్టింగ్కి వెళ్తే, బిగినింగ్ ఆఫ్ యువర్ జర్నీ వెరీ హ్యాపీగా ఉండేది. నేను అడగమలేదు. ఏంటండి అలా అనేసారు అంటే? లేదండి, ఊరికే జోక్. ఫస్ట్ డే మీ ముగ్గురు మీట్ ఎలా ఉండింది అసలు? తెచ్చుకోగలరా? ఫస్ట్ ముగ్గురం కలవలేదండి. ఫస్ట్ ఫన్ బకెట్ చేసేవాళ్ళం. అప్పుడు చెప్తాను, ఇది చెప్పనా? డబ్బింగ్ లో అప్పుడు ఈయన వాయిస్ అంటే మనకు అలవాటై కొత్తలో ఎందుకన్నా వాయిస్ డిఫరెంట్ గా అనిపించేది. అఫ్ కోర్స్ నా వాయిస్ కూడా చాలా మంది కొత్తలో నచ్చేది కాదు. ఫస్ట్ టైం ఈయన ఫన్ బకెట్ కి డబ్బింగ్ చెప్తున్నారు. నేను అప్పుడే జాయిన్ అయ్యి ఆయన డబ్బింగ్ రూమ్ లోనే బయటకు వచ్చి ఒక దీపావళికి సంబంధించిన ఒక జోక్ చెప్తుంటే ఫస్ట్ టైం ఆయన్ని కూడా చూడలే, వాయిస్ విన్నా.
ఈ వాయిస్ ఇంత తేడాగా ఉందని చెప్పి ఎవరబ్బా అని ఇలా చూసాను అనమాట. అప్పుడు చూడటం ఆయన్ని ఫస్ట్, తర్వాత ఫన్ బకెట్ లో చేసాం కానీ పెద్ద ఆయన ఎక్కువ మాట్లాడుకోవటాలు అదేం లేదు, కానీ కలిసి జోక్స్ చేసేవాళ్ళం, వైఫ్ అండ్ హస్బెండ్ జోక్స్, ఈయన తాగుబోతు మొగుడు నేను అలాంటి స్క్రిప్ట్ ప్రకారం అలా చేసేవాళ్ళం. దాని తర్వాత ఇంకా అప్పుడు ఈయన ఫ్యామిలీ ఫ్రై స్టార్ట్ చేశారు. అనుకోకుండా భార్గవి గారు డ్రాప్ అవటం, మళ్ళీ ఈయన నన్ను కాంటాక్ట్ అవటం, అలా ప్యాచప్ అయింది. అప్పుడు ఫస్ట్ సిస్టర్ క్యారెక్టర్ తను చేసేది కదా, భార్గవి గారు వాళ్ళ చెల్లి. అది కాదు, తర్వాత మళ్ళీ మనం స్టార్ట్ చేసినప్పుడు తన పేరు మర్చిపోయాను, ప్రణీత చేసేది. దాని తర్వాత తిను ఒక కస్టమర్ కేర్ అలా స్టార్ట్ అయింది. ఫస్ట్ కస్టమర్ కేర్ క్యారెక్టర్ ఉంటే సౌజన్య గారు అలాగా మా ఫన్ దాంట్లో బకెట్ చేసేవాళ్ళు. చేస్తుంటే యాక్చువల్గా ఈ కంటెంట్ ఏంటంటే వైఫ్ హస్బెండ్ మరదలు అనేది ఒక మంచి కాంబినేషన్. అవును, ఫస్ట్ భార్గవి గారు వాళ్ళ సిస్టర్తో చేస్తుంటే వర్కౌట్ అయింది కదా బాగా. ఆవిడ ఆగిన తర్వాత 2 ఫ్యామిలీస్ పెట్టి చేశా కానీ ఎందుకో అంత క్లిక్ కావాలి. ఓకే. సో అది ఆపేసిన తర్వాత మళ్ళీ మరదల క్యారెక్టర్ ఏదైనా దొరికితే బాగుంటుంది అని వెయిట్ చూస్తున్నాం. అప్పటికి కుమారి గారు నేను చేస్తున్నాము. అప్పుడు ఆవిడ ఫన్ బకెట్కి వచ్చేవారు. వస్తే చూస్తే అనిపించింది ఓకే ఈవిడ కొంచెం పర్వాలేదు అని చెప్పేసి అప్పుడు ఒక కస్టమర్ కేర్ క్యారెక్టర్ కోసం అని చెప్పేసి అడిగా. చేస్తానండి అని చెప్పేసి చేసిన తర్వాత నాకు ఓకే ఈవిడ సింక్ ఉంది మన టీంలోకి అని నెక్స్ట్ అలా నెమ్మదిగా ఇటు షిఫ్ట్ చేసి కంప్లీట్గా అప్పుడు ఒక 4-5 ఎపిసోడ్స్ చేశాక అలవాటైంది. అలా అలవాటు చేసుకున్నాను. అప్పటి నుంచి ఇంకా 5 years. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు మేమంతా ఒకటే ఫ్యామిలీ అనుకుంటాం, అంత రేంజ్ కి వచ్చేసింది. నిజంగానే మేము ముగ్గురు ఒక ఫ్యామిలీ అని అనుకుంటాం. మీరు చెప్తే తప్ప మీరు ఓన్లీ యాక్టింగ్ చేస్తున్నారు అనే విషయం ఎవరికీ తెలియదు. మీరు ఒక కపులు, నిజంగానే ఆవిడ మీ వరదలు అనేది. ముగ్గురిని ఎక్కడ విడిగా, ముగ్గురులో ఎవరో ఒకరు విడిగా కనిపించినా మిగిలిన ఇద్దరు గురించి అడుగుతారు ఖచ్చితంగా. అడుగుతారా ఎక్కడికి పోయారు వాళ్ళు? పేరు నాకు ఒక డౌట్, పేరు పెట్టి అడుగుతారా మీ వారు ఎక్కడికి వెళ్ళారు అడుగుతారా? అంటే కొంతమంది డైరెక్ట్ వాళ్ళకి ఒక డౌట్ ఉంటది, అవునా కాదా అడిగితే ఫీల్ అవుతారేమో నిజం అట్లా అనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా ఆయన మీ రియల్ హస్బెండేనా అంటే లేదండి ప్రొఫెషనల్ అంటే అందరూ అదే తను మీ సిస్టర్ అయినా ఓన్ సిస్టర్ కాదండి ప్రొఫెషనల్స్ ముగ్గురం ప్రొఫెషనల్సే ఆర్టిస్టులమే ముగ్గురు. అంటే బేసిక్ గా సినిమాలు చేయాలనే థాట్తో వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఏదైనా ఆ సినిమాకి మ్యాచ్ అయ్యేలా చేయాలని ఫస్ట్ నుంచి మా ఐడియా. అలానే యాక్ట్ చేయాలి, అంత కెమిస్ట్రీ ఉండాలి, ఇది ఉంటుంది కదా. ఇప్పుడు మనం సినిమా యాక్ట్ చేసాం అనుకోండి, సపోజ్ నేను ఎవరికో భర్తగా యాక్ట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయినా బాగా యాక్ట్ చేయాలి. సో మా ఐడియాలజీ కూడా అలాగే ఉంటుంది. కుమారి గారు కానీ సౌజన్య గారు కానీ ఆ క్యారెక్టర్లో బాగా చెయ్యాలి. సో ఆ బాండింగ్, డైలాగ్స్ ఎలా ఉన్నాయి ఆ బాండింగ్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళంతటి వాళ్ళు. ఇప్పుడు కుమారి గారు కూడా ఏదో అవుటర్ గా వచ్చి భారీ క్యారెక్టర్ చేస్తున్నాను అన్నట్టుంది, నిజంగా భారీలా ఫీల్ అయ్యి చేస్తారు. సో అందువల్ల ఏంటంటే ఎవరైనా చూస్తే ఓకే ఇంత బాగా వర్కౌట్ అయిపోయేసరికి ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది అందరికి, ఒరిజినల్ గా వెళ్ళేమో అని ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ ముగ్గురికి సినిమాల్లోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండిందా ఫస్ట్ నుంచి? ఫస్ట్ మా గోల్ మెయిన్ ఐటమ్ అదే. ఫస్ట్ నుంచి కాదు, 3వ క్లాస్ నుంచి. 3rd క్లాసా చెప్పిరా? థర్డ్ క్లాస్ లో ఎవరికి వస్తుందండి ఆలోచన? నాకు సినిమాలు బాగా ఇంట్రెస్ట్. నేను చెప్తాను, ఈవిడికి 3rd క్లాస్ నుంచి హీరోయిన్ అవ్వాలనే కోరిక. చూసారు అలా అవుతుందో, చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, అందుకే నేను చెప్తాను సార్. అదే నా ఆలోచన అప్పటి నుంచి, నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం. ఇష్టం కాదు, అదే నా ప్రపంచం. మీరు ఒక చంద్రముఖిలో మారిపోతున్నారు అంత ప్యాషన్. సో ఇది ఏంటంటే ఆ రైటింగ్ కూడా అంతే స్ట్రాంగ్ గా రాస్తాను నేను. ఆ స్ట్రాంగ్నెస్ ఉండాలి, క్యారెక్టర్స్ బిహేవియర్ కానీ ఏదైనా కూడా డైలాగ్స్ కూడా అంత క్రిటికల్ గానే రాస్తాను. బికాజ్ ఎందుకంటే సినిమాస్ లో మనం ఇట్లాంటి పంచెస్ కానీ డైలాగ్స్ కానీ వస్తే మనం ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి, అట్లానే ప్రిపేర్ చేసా ఫస్ట్. మీరు మొత్తం కూడా సినిమాని మైండ్ లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకొని అక్కడి నుంచి ఏదేమైనా సరే అదే మన గోల్, దాంట్లో చేస్తే ఎలా ఉంటామో ఇక్కడ కూడా అలానే చేయాలి, అది మాత్రమే ప్రిపేర్ అవుతూ వచ్చారు. అందుకని ఇప్పుడు మేము సినిమాలు చేసినా ఎక్కడికైనా ఏదైనా చేసినా వెంటనే దానికి కనెక్ట్ అయిపోతాం. ఆ రైటింగ్, ఇప్పుడు సినిమా రైటింగ్ కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి దానికి ఆ టైమింగ్ అని అది పట్టుకోవడానికి మాకు ఇది హెల్ప్. కాస్ట్యూమ్స్ గానీ సెట్ గానీ మొత్తం ప్రిపేర్ అయిపోతారా? మైండ్ ఎట్లా ఆ మెడలో ఒక తాళేసుకోవాలి, నెత్తిన ఒక బొట్టు పెట్టుకోవాలి, ఇట్లా మొత్తం ప్రిపేర్ అయిపోయి సెట్
ఆఫ్సెట్ ఇలా వచ్చేస్తారా? అంతే. నిజంగా అదృష్టం ఉండాలండి బాబు అలా మారిపోయి ఇలా రావాలంటే. అండ్ ఒకటే క్యారెక్టర్స్ మారుతూ ఉన్నాయి అనుకోండి, మీకు కూడా ఫీల్ ఉండేది కాదు, మాకు కూడా ఆ ఫీల్ ఉండేది కాదు. Yes. 5 years గా సేమ్ పీపుల్ని సేమ్ ఇలానే చూడడం వల్ల మాకు కూడా ఒక కనెక్షన్ వచ్చేసింది. వీళ్ళు వస్తారు, ఫ్రైడే వస్తారు, ఒక వీడియో ఇస్తారు, మనం చూడొచ్చు. కానీ మాకేం అలా రెగ్యులర్ గా వైఫ్ క్యారెక్టర్ చేయాలని ఉండదు. నాకైతే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని ఉంటది. అయ్యో అవకాశాల Yes. కోసం వెయిట్ వస్తాయి. చేస్తున్నా. నాకు కూడా సైకో కిల్లర్ అలాంటివి చెయ్యాలని. ఏంటండి మీరు ఒక్కసారిగా అంత వైలెంట్ గా? సైకో కిల్లర్స్ ఎప్పుడు సైలెంట్ గానే ఉంటారు. అందుకే అందుకే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాను. నెక్స్ట్ ఆ క్యారెక్టర్ వస్తుందో ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాను. భయపెట్టేశారు తెలుసా నన్ను? కాన్సెప్ట్ మీరు రాస్తే ఎలా దాంట్లో అనుకుంటున్నారు? పెట్టమంట అలాగా. నేను ఆవిడ చాలా పాపం సైలెంట్, ఎవరితో మాట్లాడరు, కొంచెం నేను కూల్. చెప్పాను ఇందాక ఇప్పుడు సినిమాలో అంతనా ఇప్పుడు సైలెంట్ గా ఉన్న అతను సైకో కిల్లర్ ఎవరైనా అనుకుంటారు ఆడియన్స్, ఫైనల్ లో తెలిసిద్ది. ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్పాను ఇంకా చాలా ఉంది ఇంటర్వ్యూ అని. మీరంత ముద్దుగా ఉండి పాపం జనాలు ఏదో అనుకుంటున్నారండి మిమ్మల్ని, మా సౌజన్య గారు బాగుంటారని చెప్పేసి మీరు డైరెక్ట్ సైకో కిల్లర్ అనేసారు. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ అలా చేయాలి. అంటే ఆవిడ అలాంటి క్యారెక్టర్స్ వైవిధ్యమైన యాక్టింగ్ చేయాలన్నది ఆవిడ కోరిక. క్యారెక్టర్ వరకు అయితే ఓకేలేండి, నిజంగా ఎప్పుడైనా కత్తి పట్టుకొని వచ్చేస్తారేమో చూడండి. నేను భయపడి అందుకే రాయట్లేదు అలాంటి క్యారెక్టర్లు. ఆవిడ జీవించింది అనుకోండి నాకు జీవం లేకుండా పోతుంది. అసలు డైలాగ్ చూసారా వెంటనే, ఆవిడ జీవించింది అనుకోండి, ఆవిడ జీవం లేకుండా పోతుంది. నాకు జీవం మేము లేకుండా గొడవ కూడా అలాగే పడతాం, ప్రాసలోనే గొడవ పడతాం. నేను ఇదేదో విన్నా, ఏడిస్తే కన్నీళ్ళు వస్తాయి కానీ కాదు అదే నవ్వితే పళ్ళు రాలవే, ఏడిస్తే కన్నీళ్ళు రాలుతాయి కానీ నవ్వితే నవ్వితే పళ్ళు పళ్ళు రాలి. రాలవే. అందుకే ఇప్పుడు నవ్వుతూ ఎప్పుడు ఉంటాను. ఏ బాధ వచ్చినా నవ్వుతూ ఉండాలంటారు. ఎక్కడి నుంచి వస్తాయండి ఆ డైలాగులు అసలు? ఏక రాసి రాసి అలవాటు అది అయింది. ఎవరైనా చూసి సిచ్యువేషన్ చూసి రాసుకుంటారా అట్లా? ఆ కొన్ని ఏంటంటే అండి రియల్గా కొన్ని జోక్స్ ఉంటాయి చూడండి, పేపర్ జోక్స్ ఉంటాయి, మన కార్టూన్ జోక్స్ ఉంటాయి, అవి చూసినప్పుడు బాగా హ్యాపీ అనిపిస్తుంది. అబ్బా భలే రాసారబ్బా అని. ఇది యాక్ట్ చేస్తే ఎలా ఉంటది అనే థాట్తో కొన్ని ఉంటాయి రాసి. ఓకే. అట్లాంటి కొన్ని పెడతా ఉంటా, నాకు బాగా అనిపిస్తుంది. అలా కొన్ని ఇంకా రాసి ఆల్మోస్ట్ 250 ఎపిసోడ్స్. ఎవ్రీ స్క్రిప్ట్ వచ్చి ఒక 15 pages వరకు ఉంటుంది. సో నేను అది ఇంకా ప్రతి స్క్రిప్ట్ రాస్తాం కదా, సో దానివల్ల ఏంటంటే అలవాటు అయిపోయింది, రైటింగ్ అలవాటు అయిపోయి ఆ ప్రాస కానీ డైలాగ్ కానీ అలా ఊహించుకుంటే వచ్చేస్తుంది. ఇంకా అలా అట్లా ఊహించుకోవడం ఇప్పుడు వచ్చిందిగా. అలాగా ఇప్పుడు వచ్చిందిగా. అట్లా అనుకున్నాం. ఎప్పుడైనా ఎక్కడైనా పోతుంటారు, ఒక డైలాగ్ వచ్చింది అనుకో, అక్కడికక్కడ ఆగి రాసుకుంటూ ఉంటారా మీరు? నిద్రపోతున్నప్పుడు ఈయన నిద్రలో ఉన్నప్పుడు వస్తాయి అనమాట ఆయనకి డైలాగులు, ఇది బాగుంది అని చెప్పి నిద్రలోనే లేచి రాసేసి పడుకుంటారు. నిజంగా అది అంటే ఒక్కొక్కసారి ఉంటుందండి అది, ఎర్లీ మార్నింగ్ ఏదో ఆలోచన తిరుగుతూ ఉంటుంది బ్రెయిన్లో, ఇది పడుకో ఉన్నప్పుడు నిద్రలో. అంటే మరి అంత ఓవరొద్దు, డీప్ స్లీప్లో కాదు, ఓకే. జస్ట్ పడుకుంటాం అలా నిద్రపోదాం అనుకునేటప్పుడు ఏదో మైండ్ తిరుగుతూ ఉంటుంది, ఈ డైలాగ్ బాగుంది కదా మర్చిపోతామని చెప్పి ఫోన్లో నోట్స్ ఉంటుంది కదా, ఆ నోట్స్లో రాస్తాను, ఓకే. రాసి పడేస్తాను. ఒక్కొక్కసారి దాని కంటిన్యూషన్ అవుతుంది, మళ్ళీ అది రాస్తాను. ఇంకా అలా ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ ఏదో ఆలోచన వస్తుంది, ఏదో స్క్రిప్ట్ ఇది బాగుంటుంది కదా, ఈ ఫన్ ఇలా వస్తుంది, ఇలా అనుకున్నది వెంటనే మళ్ళీ లేచి రాసుకోవడం ఇట్లాంటిది ఉంటుంది. నాకనే కదా ఎవరికైనా ఉంటుంది అది, రాసే రైటర్స్ కి కాకపోతే ఎప్పుడు నా బ్యాగ్లో పేపర్స్ పెన్ను మ్యాండేటరీ. మ్యాండేటరీ. అవి రెండు అయితే నా బ్రెయిన్ కి పని చెప్తారు. ఈ పాయింట్ గుర్తు పెట్టుకో, తర్వాత తర్వాత దానికి తర్వాత తనకి కానీ సౌజిక్ కానీ చెప్తా ఉంటా, అమ్మా ఇది చూడు ఇది ఏదో అది అని చెప్పి, ఇది వర్కౌట్ అవుతుందని ఆవిడ అంటది, ఈవిడేమో ఓకే గుర్తు చేయబడినప్పుడు అది పెట్టుకుని నెక్స్ట్ టైం రాసినప్పుడు చెప్తారు. మీరు అట్లా బాగా అనుకుని మీకు రాసేటప్పుడు బాగా అనిపించి, తీసేటప్పుడు సూపర్ గా వచ్చింది అనిపించి, ఆడియన్స్ కి అంత కనెక్ట్ అవ్వని వీడియో ఏంటి? హర్రర్ కాన్సెప్ట్ చాలా బాగా చాలా ఇంట్రెస్టెడ్ గా చేస్తాం. కుమారి గారు కూడా బాగా పెర్ఫార్మ్ చేశారు. డైలాగ్స్ కానీ సీన్స్ కానీ చాలా బాగున్నాయి, స్పాట్ లో చాలా యాక్చువల్లీ చాలా నవ్వుకున్నాం చేసేటప్పుడు. కానీ అది ఎందుకో కనెక్ట్ అవ్వలేదు. ఏంటి ఇది కనెక్ట్ అవ్వలేదు అని చెప్పేసి అనుకున్నాం. ఈవెన్ రీసెంట్ గా కూడా అది పెట్టి చూస్తే మళ్ళీ మాకు నవ్వు వచ్చింది. అది ఒక్కొక్కసారి అవుతుంది, అంటే వాళ్ళు మన దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది వాళ్ళకి నచ్చుతుంది. మన సొంత ప్రయత్నం చేసింది ఏంటంటే చాలా ఊరుకోడరా.
అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా ఆడియన్స్ పల్స్ ఏంటో కనుక్కోవడం ఇప్పటికీ కష్టమే కదా. ఏం లేదండి, మొగుడు పిల్లలు ఎగిరెగిరి తన్నుకుంటే వాళ్ళకి బాగా నచ్చింది. మేము చూసాం కదా, ఎప్పుడైతే ఆయన పడుకొని నిద్ర బెడ్ మీద ఆ సీన్లు చేస్తాం, నిద్రపోయి లేచినప్పుడు నిద్రలో తన్నినట్టు, లేకపోతే వెళ్ళి మంచం ఎక్కి కోవేశ్వర లాగా ఎగిరి తన్నినట్టు, అవన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు. కొట్టుకోవటం, గొడవలు పడటం కాదు, బాగా ఎంజాయ్ చేస్తారు. మొగుడు పిల్లలు ఎప్పుడు కొట్టుకోవటం, గొడవలు, రియల్ గా జరిగే ఇన్సిడెంట్లు ఎప్పుడైతే చేస్తామో కనెక్టివిటీ ఉంటుందో బాగా ఎంజాయ్ చేస్తారు. నిజం చెప్పండి, మీకు కూడా ఇష్టం కదా అట్లా కొట్టేది తన్నేది? అలా ఏం ఉండదు, నాకు కొట్టాలి తన్నాలని ఉండదు, నాకు వెరైటీ ఇష్టం. క్యారెక్టర్ అలా అలా ఇష్టం, కొన్ని బాగా ఇష్టం. కొన్ని సెంటిమెంట్ సీన్స్, కొన్ని సెంటిమెంట్ సిచ్యువేషన్స్ అవి కూడా చేసాం, అవి కూడా పబ్లిక్ బాగా రిసీవ్ చేసుకున్నారు. లేడీస్ గురించి చెప్పిన డైలాగ్స్ గానీ వాళ్ళకి అవును. ఇంతకు ముందు నీతి కూడా ఉండేది మీ ప్రతి వీడియోలో, ఎండింగ్ వచ్చేసరికి ఏదైనా ఒక విషయం టేక్ అవే ఉండేది. రామాయణం మహాభారతాలు కొంచెం యాడ్ చేసేవాళ్ళం, ఆ పాయింట్ నాకు ఇష్టం బాగా, రామాయణం మహాభారతం అంటే చాలా ఇష్టం నాకు. సో రాముడు ఫాలోవర్ కొంచెం, సో అందుకని ఏంటంటే నాకు అవి టచ్ ఇవ్వాలని. బేసిక్గా ఆ ఇన్స్పిరేషన్ కి కారణం త్రివిక్రమ్ గారు. ఆయన ప్రతి మూవీలోని డైలాగ్స్ చూడండి మీరు. సత్యం సన్ ఆఫ్ సత్యమూర్తిలో కూడా అల్లు అర్జున్ గారు అంటారు, ఒకవేళ వాళ్ళు కొట్టుకోకుండా ఉండుంటే పాండవులకు ఈ పాటికి హ్యాపీగా కలిసి అందరూ పార్టీ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలా ఆయన ఏంటంటే దాని అది మార్చి ఇలా ఉంటే బాగుందని వాళ్ళు గుర్తు చేస్తారు. బికాజ్ ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారు, ఇప్పుడు జనరేషన్ చాలా మందికి రామాయణ మహాభారతాలు తెలియవు. సో వాళ్ళు చూసి ఏంటి అని అడిగే అవకాశం కూడా ఉంది కదా. మావి పిల్లలు ఎక్కువ చూస్తారు. సో అలాంటప్పుడు మనం టచ్ చేస్తే దానివల్ల నేను రాసిన దానివల్ల ఏదో పెద్ద వచ్చేస్తుందని కాకపోయినా ఇదేంటి అని క్వశ్చన్ చేయొచ్చు పిల్లలు. అడిగితే పేరెంట్స్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో అలా ఏదో కొంచెం నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది, రాస్తా ఉంటాను. అవి కూడా కొంచెం ఆ స్క్రిప్ట్కి తగ్గట్టుగా. ఒక దాంట్లో మావయ్య గారు అడుగుతారు, ఏదో పిల్లలు పుట్టట్లేదనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు వేరే మ్యారేజ్ చేసుకోవచ్చు కదా అల్లుడు అని చెప్పేసి ఏదో అంటారు. ఈవిడే దానికి ప్రోత్సహిస్తున్నట్టు ఏదో ఉంటే ఆయన డైలాగ్ వేస్తాడు, సీతాదేవికి తప్పలేదు కదా అజ్ఞాతవాసం అని చెప్పేసి ఏదో ఉంటే, అరణ్యవాసం తప్పలేదు కదా అని ఉంటే, అలాంటిది నువ్వు నా కూతుర్ని వదిలేయడంలో తప్పే ఉందాలి అన్న టైప్లో ఏదో ఉంటుంది. అంటే అక్కడ నేనే రాసిన ఇది మా ఫ్యామిలీ కాబట్టి నేను రాముడు గొప్పడు మావయ్య, అందుకనే ఎవరైనా సీతాదేవి మంటల్లో దూకుతున్నా భరించగలిగాడు, ఇలా ఉంది. కానీ రావడం అంత గొప్పవాడిని కాదు, నన్ను దాన్ని విడదీయని చూస్తే ఏదో చేస్తారు ఆ టైప్. అంటే ఆ నీతి పోదు. అవును, దాన్ని గుర్తు చేస్తూ మా కాన్సెప్ట్ ఎలా చెప్పగలం. అదైతే పిల్లలకి అక్కడ క్వశ్చన్ మార్క్ రేజ్, అసలు ఎందుకు సీతాదేవి ఆ మంటల్లోకి వెళ్ళింది, ఇలాంటి క్వశ్చన్ మార్క్ రేజ్ అయినా కూడా ఈ జనరేషన్ కి అదొక యూస్ఫుల్ థింక్ అవుతుంది. అసలే చాలా తక్కువ మంది భక్తి గానీ లేకపోతే దేవుళ్ళ గురించి కానీ తెలియట్లేదు. అసలే చాలా రామాయణ మహాభారతాలు మనకి భక్తి ఒకటే కాదండి, దాంట్లో మనకి ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ వస్తే అది దాంట్లోంచి మనం నేర్చుకోవచ్చు. దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి అన్నది నేర్చుకోవడం చాలా ఉంది. సో ఆ దృష్టితో మనం చూసామంటే కనుక రామాయణం, అందుకే అవి ఇప్పుడు నాళ్ళలో ఆ కావ్యాలు ఇప్పటికీ మనం ఉన్నాయి. కారణం అంటే ఎవరు ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో కనిపించే అవకాశం. ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఉంటది రామాయణ మహాభారతాల్లో. మీరు చూస్తారండి ఇట్లాంటి ఇతిహాసాలకు తగిన సీరియల్స్? చూసేవాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది. అలాంటి క్యారెక్టర్స్ వస్తే చేస్తాను. నాకు ఏదైనా ఏమిటి కొత్తగా ట్రై చేయటం అంటే నాకు చాలా ఇష్టం. ఏదైనా చేస్తా, స్ట్రాంగ్ క్యారెక్టర్ అయినా సరే, కొత్త వైవిధ్యం ఉన్న క్యారెక్టర్ ఏదైనా. ఇప్పటి వరకు సినిమాల్లో అవకాశాలు రాలేదు అంత? నేను చేశానండి, ఆయి సినిమా చేశాను, అరేబియా కడలి చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రియదర్శి గారిది ఒకటి వస్తుంది, అది చేశాను. అవునా? ఏ సినిమా ప్రియదర్శి గారిది? నేను అనౌన్స్ చేసలేదు, నాకు ఐడియా లేదు. ఓకే, చేస్తున్నారు సినిమాలు కూడా. మీరు? నాకు తగ్గ క్యారెక్టర్ రాలే, వస్తే ఖచ్చితంగా చేస్తాను. సైకో థ్రిల్లర్, సైకో కిల్లర్ అట్లాంటి ఏమైనా రాస్తే మన వాళ్ళు చాలా తక్కువ కదా వస్తుంది. కానీ మీరు సెట్ అవ్వరేమో అండి, ఎంత క్యూట్ గా. అవును, అందుకే నాకు అన్ని మాస్ క్యారెక్టర్లే వస్తున్నాయి. క్యూట్ గా క్లాస్ క్యారెక్టర్స్ ఏది రావట్లేదు.
అంటే నా దాకా నేను సెట్ అవ్వట్లే వాటికి. మీరు అన్ని రిజెక్ట్ చేస్తున్నారు ఇంకా రిజెక్ట్ చేస్తా. అదే ఒక్కసారి నువ్వు చేసి చూస్తే నువ్వు కూడా చేయగలవని తెలిసిపోతుంది. లేదు అన్ని వేరియేషన్ చేస్తుంది. కానీ అదే అర్థం బేసిక్ గా చేయట్లేదు. నన్ను చూసి క్లాస్ క్యారెక్టర్స్ కి సెట్ అవుతుందని వాళ్ళకి ఉంది. ఓర మాస్ ఊరం మాసా మరీ అంత కాదులేండి, మరి అంత క్లాస్ మాస్ మిక్స్. మిక్స్. సో ఇందాక రాముడు గురించి మాట్లాడుతుంటే రాముడు ఏకపత్ని వ్రతుడు అనే డైలాగ్ గుర్తొచ్చింది నాకు. మరి శ్రీనివాస్ గారు ఏ పత్నికి అది ఆ సీతాదేవి ఎక్కడ ఉందో అంటే బికాస్ రాముల గారికి పెళ్ళి అయిన తర్వాత అజ్ఞాతవాసం వచ్చింది. మేము ముందు అజ్ఞాతవాసం చేసి తర్వాత చేసుకున్నాం. మీరు అజ్ఞాతవాసం కాదు, పూర్తిగా ఏదో బాగానే కుదిరింది. అది మళ్ళీ ఇప్పుడు డైలాగ్ రాసుకోరా సాంబా అంటారేమో ఇప్పుడు. నిజంగా మేము ఒకసారి ఇలాగ మా అమ్మగారు రే పెళ్లి చేసు అన్నప్పుడు ఎక్కడో పూజలు ఏది చేస్తా ఉంటదమ్మా, వెయిట్ టైం వచ్చినట్టు నేను ప్రత్యక్షం అవుతానులే అంట. ఇంకా కామెడీ. ఆమె పూజలకు అంత పుణ్యఫలం దక్కిన రోజు అప్పుడు వీళ్ళిద్దరు మీట్ అవుతారు అనమాట. అప్పుడు దాకా కష్టం. అజ్ఞాతవాసమే. ఇద్దరు అజ్ఞాతవాసంలో ఉన్నట్టున్నారండి, అది మరీ ఘోరంగా. వాళ్ళ వైఫ్ పేరైతే బిస్కెట్ అని అయితే అందరికి తెలిసింది. సీను బెల్లం బిస్కెట్. చిన్నతనం బాలేదు, ఇంకా చిన్నతనం కాదు, అది ఏమంటారు కుర్రతనం. అంటారు సార్ దీన్ని. మీరు ఖచ్చితంగా అలానే పిలుస్తారు కదండి ఆయనకు ఒకవేళ వైఫ్ వస్తే. లేదా వాళ్ళు అంటా ఉంటారు. ఆయన మాకు పరిచయం చేయడండి. పెళ్ళైనా చెప్పరైనా నేను ఎక్కడ చెడగొడతాను అని. అరే వీళ్ళు లేకుండా పెళ్ళట మిమ్మల్ని పిలుస్తారులేండి బాబు, పెళ్లి చేసుకుంటే అటొకరు ఇటొకరు నిలబడి. టాపిక్ ఇలా ఉంది. లాస్ట్ కాదు పాప లాస్ట్ టైం బాగా వైరల్ అయిపోయినట్టున్నారు కదా పెళ్లి గురించి మాట్లాడి. ఒక డైలాగ్ ఇంకో డైలాగ్ చెప్పినట్టున్నారు, చెప్తున్నారు. ఇలా వెళ్ళిపోయింది పాపం. ఏం చేస్తాం తప్పదు. సరే శ్రీనివాస్ గారు, హరా అనేది మీ ఇంటి పేరా అండి? కాదండి, మరి ఏంటది? హర అంటే యాక్చువల్లీ నా పేరు వెంకట శ్రీనివాస్. ఓకే. హా పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఒకటి ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు శివుడు అంటే చాలా ఇష్టం. మా అమ్మగారికి నేను పుట్టినప్పుడు వెంకటేశ్వర స్వామి పెట్టాలి అని పెట్టారు. ఇంకా శ్రీనివాసు అన్నది కామన్గా ఉంటే నేమ్ కదా, ఇండస్ట్రీలో సంథింగ్ ఏదో ఒక యాడింగ్ ఉంటే కానీ అది ఒక స్పెషల్ నేమ్ అవ్వదు. అంటే అది కూడా ఏదో గొప్ప కోసం అని కాదు, ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది. సో ఇంకొకటి శ్రీనివాసుడు శివుడు, ఈ రెండు కాంబినేషన్ కూడా బాగుంది కదా. అది నాకు శివుడు అంటే ఇష్టం, వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. సో అలాగా హా చేరాలి. ఇన్ని కారణాలు ఉండడం వల్ల ఆ హర అనేది యాడ్ చేస్తాను. హర శ్రీనివాస్. ఇంకా హా కలిసి వచ్చింది కాబట్టి వచ్చాము కూడా హాసిని వచ్చింది. ఏదో హింట్ ఇస్తున్నట్టున్నారే. నువ్వు చెప్పాల్సి నేను చెప్పాను మళ్ళీ. ఎవరండి ఆ హాసిని? పేర్లేండి అంటే హా కలిసి వచ్చింది అంటున్నారు కదా, అప్పుడేమన్నా హా పేరు మీద వస్తారేమో అని అంటున్నారు. రాజ్ కుమార్ గారు, మీరు రీల్స్ చేస్తుంటారు కదా, నేను చాలా సార్లు గమనించింది ఏంటంటే అందరిలో నార్మల్ గా ఉండదు, కొంచెం ఏదైనా సరే కొత్తగా కనిపించాలి అనే ట్రై చేస్తుంటారు. ఈ డైలాగ్ చెప్పడం చాట్ వేసుకోకూడదా అండి, అదేమంటుందని దాన్ని వేసుకోకూడదు ఏంటండి, డైలాగ్స్ కానీ పలకడం కానీ మీరు కూడా ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోతూ ఉంటారు కదా. సో మీరు ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నా లేకపోయినా సినిమాలు చూసినప్పటికీ ఏదైనా బాగా ఇబ్బంది పెడుతున్న విషయం, ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో ఇది మారితే కొంచెం బాగుండు అని అనిపించిన విషయం ఏంటి? కొంచెం క్రిటికల్ క్వశ్చనే, థింక్ చేయండి. అలా ఏం లేదు, అనిపించలేదండి నాకు నిజం చెప్పాలంటే. నిజంగా అనిపించలేదు. ఓకే, నిజంగా అనిపించలేదు ఇది మారాలి అని అయితే నేనేం అనుకోలేదు. ఇండస్ట్రీ గురించి అసలు ఏం అనుకోలేదు నాకు, ఎందుకంటే ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. అంటే ఎంత కష్టపడుతున్నా కొంతమందికి వాళ్ళు మంచి టాలెంట్ ఉంటుంది, మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అయినా కూడా సినిమాలో క్యారెక్టర్స్ రావు, వాళ్ళకి నచ్చినట్టు తీసుకోరు, వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకుని పెట్టుకుంటుంటారు. అలాంటివి ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదా, అట్లీస్ట్ బాధ పెట్టలేదా? నేను దాని గురించి పెద్దగా ఆలోచించలేదండి. నాకు అసలు ఇప్పటి వరకు నేను అలా బాధపడిన సందర్భాలు అయితే ఏం లేవు. ఇంకొకటి ఏంటంటే మేము యాక్ట్ చేస్తున్నప్పుడు బేసిక్గా సినిమాల్లో ఎంత పెద్ద పెద్ద క్యారెక్టర్లు చేస్తామో తెలియదు, ఇక్కడ మాత్రం యాక్ట్ చేస్తున్నప్పుడు మాకు 100% సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది ఇక్కడ ఒక అది ఒకవేళ కంప్లీట్గా ఏది యాక్ట్ చేయలేదు అనుకోండి, అట్లాంటిది ఏమైనా వస్తుందేమో. ఇక్కడ మేము కంప్లీట్గా యాక్ట్ చేస్తున్నాం కదా, ఆ హ్యాపీనెస్ ఉంటుంది. ప్లస్ మీరు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళకి అవకాశం వస్తుంది. అవును,
దానికి ఒక టైం కూడా రావాలి, మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. చేస్తూ ఉండాలి. ఇప్పుడు మాది చూసి కానీ మీలో వీళ్ళకి 100% టాలెంట్ ఉంటే ఖచ్చితంగా అవకాశం వచ్చింది, Yes, ఆ time రాకుండా అయితే ఉండదు. సందర్భం రావాలంతే. మెయిన్ ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ నుంచి కనపడేది చిరంజీవి సార్. ఉమ్. ఆయన హార్డ్ వర్కే ఆయన ఆ లెవెల్ కి తీసుకెళ్ళింది. ఇప్పటికి అలా నిజంగా టాలెంట్ ఉంటే దానికి తగ్గ అవకాశాలు వస్తానే ఉంటాయి, సూట్ అయినవి. ఇప్పుడు నాకు కొన్ని సూట్ కాలేదనుకోండి, అవి నేను చేసిన వేస్ట్. సూట్ అయినవి నాకు తగినవి వస్తానే టైంకి, ఆ టైంకి వస్తాయి. ఇప్పుడు రీసెంట్ గా నేను అరేబియన్ కడెళ్ళి చేశా సత్యదేవ్ గారితో. ఆ క్యారెక్టర్ మీరే బాగుంటారని డైరెక్టర్ సూర్యకుమార్ గారు 1 year బ్యాకే చెప్పారు నాకు. ఆ క్యారెక్టర్ 1 year తర్వాత కూడా ఆ క్యారెక్టర్ నన్నే పిలిచి చేయించారు. సో అది ఆల్మోస్ట్ ఒక 40-45 days చేసాం. సత్యదేవ్ గారు అంటే ఎలాంటి యాక్టర్, ఆయనతో పాటు చెయ్యాలి అంటే మీరు అన్నట్టు ఒక అవకాశం రాలేదని ఫీలింగ్ అని ఇది ఉండదు. వాళ్ళు ట్రస్ట్ చేశారు, ఆ క్యారెక్టర్ రావాలి, ఆ టైం రావాలి, ఆ క్యారెక్టర్కి ఈయన సెట్ అవుతాడు అనుకుంటే దాన్ని ఎవరు ఆపలేరు. అది మీది అంటే మాత్రం ఎవ్వరు ఆపలేరు దాన్ని, ఎవరు ఆపలేరు. కానీ ఇండస్ట్రీ అనగానే ఒక నెగిటివ్ ఏదో అనుకుంటారు అంతే. ఇప్పుడు అనుకుంటారు పెద్ద పెద్ద సినిమాలు కూడా మాకెందుకు అవకాశం అంటే వాళ్ళకుండే ఇష్యూస్ వాళ్ళకుంటాయి, వాళ్ళు మార్కెటింగ్ ఏదో సంథింగ్ ఇష్యూస్ ఉంటానే ఉంటాయి, ఎవరి సైడ్ ఎవరికి ఉండేవి వాళ్ళకు ఉంటాయి కదా. ఏం లేదండి, మనం పెంచుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ గా. అంటే ఇప్పుడు మనం ఆ స్థాయికి రీచ్ అవ్వాలంటే మనం ఎంత కష్టపడుతున్నాం అనేది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు వాళ్ళ దృష్టిని నేను ఆకర్షించాలంటే నా యాక్టింగ్ లో ఇంకెంత పవర్ఫుల్నెస్ ఉండాలి, నేను ఎంత డెడికేటెడ్ గా ఉండాలి, అవన్నీ ఉన్న రోజు వాళ్ళే పిలుస్తారు. పాజిటివ్ మైండ్ సెట్. అంటే మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఆఫర్స్ రావట్లేదు, మనకి ఎంతో చేస్తున్న అవకాశం లేకుండా పోయింది. సోషల్ మీడియా ఎంత మందిని బయటకు తీసుకొచ్చింది. సోషల్ మీడియా నిజం చెప్పాలంటే ఒక డైలాగ్ నాకు బాగా ఇన్స్పైర్ చేసిన డైలాగు, శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు గారు అంటారు, అదే కొరటాల శివ గారు రాశారు డైలాగ్, ఎక్సలెంట్ డైలాగ్. ఏది ఆవిడ మినిస్టర్ గారిని కలవడానికి వెళ్ళిన తర్వాత మినిస్టర్ని కలవక ముందు భార్యని వాళ్ళ డాటర్ని కలుస్తారు. భార్యని కలిసినప్పుడు ఏదో ఇష్యూ ఉంటే మహేష్ బాబు గారు అంటారు, ఇప్పుడు కూడా వాళ్ళ వీళ్ళు మీ గురించి చెప్పడం ఏంటండి, మీ గురించి మీరు చెప్పుకోండి. సింపుల్గా అంటారు కానీ ఆ డైలాగు నాకు వెరీ ఇంపాక్ట్ అండి. ఎస్ అవును, మన గురించి మనం చెప్పుకోవడానికి ఇన్ని ఉన్నాయి అవకాశాలు, మనం చెప్పుకుందాం, మనం చెప్దాం, మనం ఏంటనేది మనం చెప్దాం. ఓకే, ఈ మెటీరియల్ ఉంది ఇక్కడ, దీన్ని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు అనడానికి వాళ్ళకి ఒక అవకాశం మనం ప్రూవ్ చేసుకోవడానికి ఇన్ని అవకాశాలు ఉన్నాయి. నిజంగా ఇంత మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నందుకు ఎవరు బాధపడక్కర్లేదు. దట్టు దానివల్ల ఇంతకుముందు అంటే యాక్టర్స్కి పాపం డబ్బులు లేక ఇబ్బంది పడిన సందర్భాలు, ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా లేదు. టాలెంట్ ఉంటే ఖచ్చితంగా వస్తుంది, దాన్ని యూస్ చేసుకొని కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో మనకు రావట్లేదు అనుకోవడం వల్ల వాళ్ళే పాపం ఇబ్బంది పడతారు. మీరు ట్రై చేస్తూ ఉండండి, అంతే వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. మీదే అన్న రోజు వచ్చేస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మీరెందుకని మీరందరూ కలిసి ఒక సీరియల్ మా టీవీలోనో, ఈ టీవీలోనో, జెమినీలోనో ఏదో ఒక దాంట్లో పూర్తిగా టీం సీరియల్లోకి ఎందుకు వెళ్ళట్లేదు? వచ్చినాయండి అలాంటి అవకాశాలు కూడా వచ్చినాయి కదా, కుదరలేదు ఎందుకో. ఇది ఈ ఫ్యామిలీ బండ్ అనేది ఎందుకు అలా సెట్ అయిపోయింది, పెద్ద ప్రొడక్షన్కి వెళ్ళి పెద్దగా చేయడానికి అంటే మొత్తం కంప్లీట్గా అది ఒక సెటప్. అది మేమేంటి సినిమాలు చేస్తున్నాము, నేనేమో మూవీస్ రాస్తున్నాను, సౌజన్య గారు ఆవిడకి వచ్చే ఆఫర్స్ ఏవో ఆవిడ మేనేజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు పెద్ద దాంట్లో చేసామంటే కంప్లీట్గా మనం డెడికేటెడ్గా చేయాలి. ఎస్, ఇంకొకటి అంత నీడ్ ఉంది అంటే ఖచ్చితంగా చేస్తాం కూడా. చాలా మంది అడుగుతున్నారు కదా సీరియల్స్ లోకి వెళ్ళకండి మీరు, సీరియల్ చేయండి అని. బేసిక్గా పాపం చాలా ప్రొడక్షన్స్ అడిగినాయి అని కుదరలేదు అంతే. నాకు తెలిసి యాక్టింగ్ కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి, అంటే ఇప్పుడు ఆ యాక్టింగ్ ఈ యాక్టింగ్ ఏవో డిఫరెన్స్ అనుకుంటారు, చూసే ప్రేక్షకులు ఒకళ్ళే కదా అని నా ఉద్దేశం. ఓకే, అక్కడ చూసేది వాళ్ళే, ఇక్కడ చూసేది వాళ్ళే. ఇంతకుముందు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇట్లాంటి షోస్ లో కూడా కనిపించేవాళ్ళు. కుమారి గారు జబర్దస్త్ లో చేశారు, అదిరింది ప్రోగ్రామ్ చేశాను. ఎందుకు ఇప్పుడు పూర్తిగా అయిపోయినాయి అంటే స్టాప్ అయిపోయినాయి కదండి. ఉన్నప్పుడు అభి గారి టీమ్ లో చేశాను నేను, అదిరింది ఏమో ధనరాజ్ గారి టీమ్ లో చేశాను. శ్రీదేవి డ్రామా కంపెనీ పిలిచారండి గెస్ట్ టైప్ లో, పిలిస్తే సరదాగా వెళ్ళొస్తారు కానీ ఏ దేనికి పూర్తిగా అటు వెళ్ళిపోయే అవకాశాలు అయితే లేవు. అవకాశం వస్తే దాన్ని మనం ఎంతవరకు చేయగలం అని చేస్తాం. అది కంటిన్యూ అయితే కంటిన్యూ చేస్తాం, లేదు అనుకుంటే మనకి ఎటువైపు మనకి బాగా ఈజీగా మూవ్ అవ్వగలం. ఇది ఏంటంటే సార్, ఫ్యామిలీ బండ్ అనేది మాకు ఒక రెస్పాన్సిబిలిటీ అయిపోయింది, బాధ్యత. ఎందుకంటే ఇక్కడ ఇన్ని లక్షల మంది ప్రేక్షకులు
వాళ్ళు వెయిట్ చేస్తారు, వాళ్ళు మన మీద ఇంత అభిమానం చూపిస్తున్నారనే రెస్పెక్ట్ మాకు ఎప్పుడూ ఉంటుంది. సో దానికోసం ఒకటి మేము అలా కంటిన్యూగా చేస్తూ ఉంటాం. వీలైనంత వరకు అది స్టాప్ చేయకుండా ఉండడానికి ప్లాన్ చేస్తాం. ఎన్ని సంవత్సరాలైనా అది అలా చేయాలంటే కూడా మీ టైం నిజంగా వాళ్ళ సహకారం లేకపోతే ఇంత దూరం రాలేము కూడా. ఆడవాళ్ళు నిజంగానే అమ్మో వాళ్ళు చాలా డెడికేటెడ్గా అంత బాగా చేస్తాం. వెరీ హ్యాపీ. ఇదే కదండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అవకాశం ఏంటి, మాకు ఇదే అవకాశం, దాన్నే మేము కొంచెం మంచిగా ఇది చేయకపోతే పట్టుకుని ఎక్కాలి. పట్టుకొని ఎక్కాలి. సులోచన గారు మీకు ఎప్పుడు ఇబ్బంది పడలేదు అంటే ఈ రోజు ఎట్లయినా షూట్కి వెళ్ళాల్సిందే, నాకు కుదరట్లేదు, లేకపోతే నాకు ఇది ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు పోవాలనిపించట్లేదు, ఇట్లాంటిది ఏదైనా ఒక రోజైనా ఉండిందా మీకు? షూట్ గురించి కాదు కానీ ట్రావెలింగే నాకు కష్టం. వర్షం పడినా ట్రాఫిక్ ఉన్న అదే చిరాకు, మిగిలినంతా బాగుంటుంది. మిగిలినంత షూట్కి వెళ్ళి ఎక్సైట్మెంట్ ఉంటుందా, చెయ్యాలి కదా? లేదండి, చెప్పాలంటే మాకు నిజంగానే ఒకవేళ అలాంటి హెల్త్ ఇష్యూస్ కానీ ఆ రోజు బాగోపోతే ఇమీడియట్ గా అసలు ఈ రోజు షూట్ ఉంటే ఉదయం బాగోని రోజు కూడా ఉంది ఒక్కోసారి నాకు. అప్పటికప్పుడు అడ్జస్ట్మెంట్సే, ఇంకా మాట్లాడుకొని ఈ రోజు కథ రేపు చేద్దాం అని అట్లా. దానివల్ల ఏంటంటే మరి ఉండాలి అడ్జస్ట్మెంట్, లేకపోతే ఒక టీం ఇన్ని రోజులు ఎట్లా రీసెంట్ గానే నాకు అసలు మార్నింగ్ ఈ రోజే షూట్, ఓకే నిన్న అంత డిస్కషన్, మార్నింగ్ అసలు నేను లేవలేకపోతున్నా, ఫీవరిష్ గాను బాడీ పెయిన్స్ అన్నమాట. అప్పటికప్పుడు ఆయన చేంజ్ చేశారు పాపం మరుసటి రోజుకి. ఓకే నైస్. అలాంటివి ఉంటేనే కదా. కొంచెం ప్రీవియస్ ప్లాన్ ఉంటుంది నాది, ఎందుకంటే ఇది ఒక ఇది నెక్స్ట్ వీక్ రిలీజ్ అవ్వాలంటే కొంచెం ప్రీవియస్ గా ప్లాన్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినా వన్ డే మనం అడ్జస్ట్ చేయొచ్చు. బయట మీకు ఇప్పటి వరకు అంటే జనాల్లోకి వెళ్ళినప్పుడు మరీ ఓవర్వెల్మింగ్ గా దగ్గరకు వచ్చేసి ఇష్టపడిపోయి మనల్ని మీరు భలే చేస్తారండి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి, ఇలా మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? బాగుంటాయి అంటే అలా బాగా ఇది చేస్తారు. రీసెంట్ గా అయితే మనకి ఏదో వచ్చినట్టు చెప్పు మీరు కూడా చెప్తారు. అదే చెప్పపోయింది పాప తను. అవునా, చెప్పండి చెప్పండి. అంటే జనరల్ గా మామూలుగా గుర్తుపడతారు. ఈ మధ్య అయితే నేను ఒక్కోసారి బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ క్యారీ చేస్తున్నాను అనమాట. మాస్క్ క్యారీ చేసినా కూడా గుర్తుపడుతున్నారు, గుర్తుపట్టి వేవ్ చేస్తారు, దగ్గరికి వచ్చి మీరు ఫోటో కావాలంటారు. నేను అడుగుతాను, మీరు మాస్క్ వేసుకుని ఎలా గుర్తుపట్టారని. కళ్ళు చూసి గుర్తుపట్టామండి అంటారు. ఒకసారి మేమిద్దరం ఏదో షాప్ కి వెళ్తే ఇది మాస్క్ వేసుకుని నేను వేసుకోలేదు, నన్ను గుర్తుపట్టలేదు, అంటే నేను ఎవరో అనుకున్నారు. అమ్మాయి ఫ్యామిలీ బండిలో చేస్తుంది వైఫ్ క్యారెక్టర్ ఆవిడే కదా అని. అవునను, మీరు వాళ్ళ సిస్టర్ కదా, నేను మిమ్మల్ని అనుకోలేదు అనుకున్నా. మాస్క్ కాదు, ఒకసారి అయితే నేను ఫుల్ స్కార్ఫ్ కట్టుకున్నాను. ఫుల్ స్కార్ఫ్ కట్టుకుంటే ఒక ఆయన వేవ్ చేస్తున్నాడు హ్యాండ్, అంటే స్కార్ఫ్ కట్టుకున్న ఐస్ చూసి కూడా గుర్తుపట్టే ఆ ఇదికి. అంటే ఐస్ తో యాక్టింగ్ చేసే వాళ్ళకి వాయిస్ కూడా ఒకసారి అలాగే నేను మాస్క్ వేసుకొని స్వీట్ షాప్ లో మాత్రం వాయిస్ మాట్లాడగానే మీరు కదా అని చెప్పి. మీకు అట్లా ఉండవా అండి? ఉన్నాయండి. ఇందాకే చూసాను, లైవ్ లో చూసాను ఆయన చూడండి, ఆయన వెంటనే చాలా ఉంటాయి. ఒకసారి ఆయన కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే అద్దంలో చూసి ఎవరో ఫాలో అయ్యి మరి. అవునా, ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఫ్యామిలీస్ బాగా రిలేట్ అవుతారు కదా. పాప ఫ్యామిలీస్ పిల్లలు ఉన్నారు కార్లో, వాళ్ళు కూడా ఫాలో అయ్యి నేను ఆగిన చోట ఆగి మాట్లాడి వెళ్ళే రోజులు ఉన్నాయి. ఎక్కడైనా మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు బాగా ఎగ్జైట్ అవుతారు. అవునా, ఒకవేళ వాళ్ళ వైఫ్ లేదు, నేను ఆయన ఉన్నాడు అనుకోండి, ఎవరు హస్బెండ్ ఉన్నాడు, మా లేదండి ఇక్కడ ఒక వీడియో కాల్ చేస్తాను సార్ అంటే వాళ్ళకి అంతే, అది బాగా అంత ఇష్టం మాట్లాడించడానికి, వాళ్ళని చూపించడానికి బాగా ఇష్టపడతారు. సినిమా షూటింగ్ వెళ్ళినప్పుడు కూడా యూనిట్ లో వాళ్ళు, మిగిలిన యూనిట్ లో వాళ్ళు చూస్తూ ఉంటారు కదండి, వాళ్ళు కూడా మేడం మీ వీడియోస్ బాగుంటాయి. మెయిన్ ఏంటంటే ఒక పర్సనల్ అటాచ్మెంట్. ఇప్పుడు విత్ స్టార్స్ వాళ్ళకుండే రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది. ఇదేంటంటే ఇలా మనోళ్ళే, మనోళ్ళే చెప్తారు కదా ఫోన్ లో, వీళ్ళు మనోళ్ళే, మన ఇంట్లో అన్న ఫీలింగ్ వాళ్ళకి. అది రావడం చాలా గొప్ప. స్టార్స్ ని అనుకోవచ్చు కానీ దగ్గర అనుకున్న వాళ్ళని మాత్రం బాగా ఇష్టంగా చేస్తారు, బాగా ఇష్టం అనమాట. అందువల్ల వాళ్ళు ఫుల్గా ఇది అవుతూ ఉంటారు. ఇన్వైట్ చేస్తారు కూడా, ఒకవేళ వాళ్ళ ఫంక్షన్స్ ఉంటే మీరు తప్పకుండా రండి, మీకు వీలు కుదిరితే రండి. మేము ఉండేది వైజాగ్, మీరు ఎప్పుడైనా వైజాగ్ వస్తే రండి ఖచ్చితంగా. మేము ఉండేది ఈ ఏరియా, మీరు ఒకవేళ వస్తే ఖచ్చితంగా రండి. మీరు ఎక్కడికి వెళ్ళినా హోటల్స్ లో ఉండవలేదేమో, ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళిపోయి ఉండొచ్చు.
ఒక రకంగా అరే ఎక్కడికన్నా వెళ్తే ఇక్కడికి వస్తున్నాం చెప్పవు బేసిక్ గా అందుకోటి కారణం పిలిచేస్తారు పిలిచేస్తారని కాదు కానీ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం, వాళ్ళేదో అభిమానం నిజంగా అడిగిన తర్వాత వెళ్ళకపోతే మాకు బాధ కదా. అవును. సో అవుట్ ఆఫ్ ది టాపిక్ అనుకోండి, కానీ నేను ఇందాకే అడుగుదాం అనుకున్నా, అనుష్క గారితో యాక్టింగ్ ఎక్స్పీరియన్స్. ఆవిడని నేను సూపర్ అప్పటి నుంచే చూస్తున్నా, చిన్నప్పటి నుంచి. ఆవిడలో బాగా నచ్చేది ఏంటంటే చాలా వినయంగా ఇలా ఉంటారు కదా. మీకు దగ్గర నుండి చూసుంటారు కాబట్టి ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్ ఆవిడ? నేను ఫస్ట్ బాహుబలికి చూసా. ఓకే, లైవ్ లో. బాహుబలిలో మీరు యాక్ట్ చేశారా? అంటే యాక్చువల్గా నాకు అసలు వర్క్ ఎలా ఉంటుందో ఏంటో తెలుసుకోవడానికి నేను బాహుబలికి వెళ్ళా. ఒక 2 years నేను దగ్గరుండి మొత్తం షూటింగ్ అది అందులో యాక్ట్ చేశారు. చిన్న చిన్న క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అలా భట్టుడి క్యారెక్టర్లో అట్లా 2-3 చోట్ల కనబడతాం. అన్నాడు. నాకేంటంటే రాజమౌళి గారు వర్క్ ఎలా చేస్తారో ఏంటో అబ్జర్వ్ చేయాలి, ఇది ఎక్కువ. అలాగా చూస్తున్నప్పుడు అనుష్క గారిని అప్పుడు ఆవిడని లైవ్లో చూసి అంతే. అది మీరు అన్నట్టే చాలా పొలైట్ అండ్ కైండ్, వెరీ కైండ్. ఆఫ్టర్ ఘాటీలో కూడా ఆవిడ సేమ్ అట్లానే. అంటే ఎంత రెస్పెక్ట్ వర్క్ అంటే, నిజంగా వర్క్ అన్న రెస్పెక్ట్, ఎదుటి మనిషి అన్నా ఎంత రెస్పెక్ట్. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మన స్థాయి కాదు అన్నప్పుడు చిన్న ఏదైనా అసలు నెవ్వరు అసలు ఆవిడలో కనబడలేదు. నేను దానికి అసలు మెస్పరైజ్ అయిపోయి నేను అసలు నిజంగా అందుకే ఆ స్థాయిలో ఉంటారు వాళ్ళు. బికాజ్ మనం ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అన్నది పాటిస్తే మనం ఇంకా ఎదుగుతూనే ఉంటాం. అలా ఇంకా ఆవిడ ఇంకేం చెప్తుంది, ఇంకా అలా ఉన్నప్పుడు ఆవిడ అలా చూసి ఇష్టపడ్డం, అలాగా ఆవిడని ఆరాధించడం తప్ప ఏమీ లేదు ఇంకా. అంటే ఆవిడ క్వాలిటీకి, ఆవిడ డెడికేషన్కి, ఆవిడ క్వాలిటీకి. ఆవిడకి మీకున్న ఒక కామన్ థింగ్ ఏంటో చెప్పండి. కామన్ థింగ్ హైట్ ఏమో. జోక్ జోక్ అంటే కామన్ థింగ్ ఆవిడకి పెళ్లి కాలేదు, మీకు ఇలా తగులుకున్నారేంటండి, మ్యారేజ్ టాపిక్ ఏంటండి? ఇంటర్వ్యూ తర్వాత మీకు మ్యారేజ్ ప్రపోజల్ రావాలి అంతే కదా రాజ్ కుమార్ గారు. మనమే సెట్ చేద్దాం. పాపం ఎన్ని సంవత్సరాలు కదండి, మంచోళ్ళకి ఆ అవకాశాలు అలాగే వస్తాయి. కొద్దిగా చేంజ్ చేద్దాం, ఇది ఎటు నుంచి ఎటు వెళ్ళేలా ఉండొద్దు. సో మీకు ఏ హీరోయిన్ చూసినా ఆ హీరో పర్సనల్ లైఫ్ వాళ్ళని చూసినప్పుడు బాగా ఇన్స్పైరింగ్ గా మనం కూడా వాళ్ళలాగా మంచిగా ఎంత ఎదిగినా ఒదిగుండాలనిపించే క్యారెక్టర్ కానీ, లేకపోతే వాళ్ళని చూసి ఒక ఇన్స్పైరింగ్ థింగ్ అనిపించేలా? చిరంజీవి గారేనండి. అవునా, ఇందాకే అన్నప్పుడే అనుకున్నా నేను. ఫస్ట్ నుంచి ఆయనే ఇన్స్పిరేషన్ అసలు సినిమాలకి. ఈ రోజు కూడా ఇంట్లో ఉంటే ఆయన సాంగ్సే పెట్టుకొని ఆయన ఎంత హార్డ్ వర్క్ చేశారు ఆ డాన్స్ మూమెంట్ లో, ఆ సినిమాలో ఈ సినిమాలో. ఆయన హీరోయిన్ తో పేర్ చేసేటప్పుడు కూడా అందులోనే ఆయన మొన్న రీసెంట్ గా అన్నారు శ్రీనివాస్ గారు, చిరంజీవి గారు చూడండి హీరోయిన్స్ డాన్స్ చేసేటప్పుడు కూడా ఎంత కేర్ఫుల్ గా ఆయన హ్యాండిల్ చేసేటప్పుడు కూడా ఆయన రెస్పెక్టే కనపడుతుంది, కానీ ఏదో అట్లా ఏం కనపడలే అసలు. ఆయన చేసేటప్పుడు కూడా ఆవిడ ఈక్వల్ గా ఆ హీరోయిన్స్ కి ఇచ్చి ఇంపార్టెన్స్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను అబ్జర్వ్ చేస్తాను. అంత ఇష్టం. కానీ ఈ మధ్య కాలంలో కొంచెం ట్రోల్ ఎక్కువ అవుతున్నట్టున్నారు కదా, అంటే వయసుకు తగ్గట్టుగా క్యారెక్టర్స్ ఎందుకు చేయట్లేదు. ఇప్పుడు మీసాల పిల్ల సాంగ్ ఆయన మహాశకరం అండి. ఆయన ఎదిగేటప్పుడు ప్రతిసారి ఎదుర్కొన్నారు. ఆయన ఎక్కడైనా ఆగారా? ఆయన ఎక్కడైనా ఆగారా? కామన్ అవి ఎప్పుడు ఆగలేదు, ఎప్పుడు ఆగరైనా నో డౌట్. అందులో అనే వాళ్ళు ఏముందిలే. ఆ హీరోయిన్స్ కూడా చిరంజీవి సారే కాకుండా విజయశాంతి మ్యామ్ గానీ, రాధా గారు కానీ, నేను వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తారు. రమ్య కృష్ణ మీకు పేరున్నట్టుంది కదా జూనియర్ విజయశాంతి అని చెప్పేసి. మేబీ నేను ఎక్కువ ఆ సాంగ్స్ అన్ని అలా రీల్స్ లో చేయటం వల్ల అలా పిలుస్తారు ఆవిడ జూనియర్ విజయశాంతి అని. వాళ్ళు కూడా వెరీ హార్డ్ వర్కింగ్. నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తాను కూర్చొని. వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేశారు. శ్రీదేవి గారు కానీ చేశారు కాబట్టి వాళ్ళు ఆ పొజిషన్ లో ఉన్నారు, అర్థమైపోతుంది. రమ్య కృష్ణ గారు కానీ, ఇప్పుడు కుమారి గారు హార్డ్ వర్క్ చేస్తారు. ఇది రోజు సోజిని గారు మీకు ఎవరు ఇష్టం? అలా మహేష్ బాబు. మైండ్ బ్లాక్ అయిపోద్దా? సౌజన్య కానీ అందుకే సైలెంట్ గా ఉంటారా? నిజంగా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కరు తీసుకుంటారా ఏంటండి మీరు? లేదండి, మామూలుగా అంటున్నా. నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం మహేష్ బాబు. ఎందుకని? ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి ఆయనలో మీకు నచ్చింది?
అంటే నాలాగే సైలెంట్ గా ఉంటారు, తెల్లగా ఉంటారని అదే చెప్తుంది. చెప్పమ్మా. నాలాగే సైలెంట్ గా యాక్ట్ చేస్తారు. అంటే అవసరం ఉంటేనే మాట్లాడతారు ఆయన. అంటే మన ఇద్దరం మన అనవసరం ఇద్దరం లేక డబ్బాలో వెళ్ళిపోయి రాళ్ళేసి ఇంకేం అయిపోయింది. పోగొట్టుకోవాలి. డబ్బాలో మీ రాళ్ళేసి ఉద్దేశం అదేనా అండి, వీళ్ళిద్దరు మాట్లాడతారనే కదా? బేసిక్ గా కూడా అసలు ఊరికే మాట్లాడను, అవసరం అయితే మాట్లాడతా. ఓకే. వీళ్ళు ఏదైనా జోక్స్ వేస్తే నవ్వుతా, ఏదైనా ఆయన మీద సెటైల్ వేసిందంటే ఓ 10 సార్లు నవ్వుతా. మహేష్ బాబు గారు అంటే ఈజీగా చెప్పేశారు కానీ వీళ్ళిద్దరిలో మీకు బాగా 1% ఎక్కువ నచ్చే వ్యక్తి ఎవరు వీళ్ళిద్దరిలో? ఏం కాంట్రవర్సీ. ఒక నిమిషం ఉండండి చెప్తాం. చెప్పనండి. అంటే బేసిక్ గా ఇద్దరు ఇష్టమే. ఇదేంటంటే ఆయనకి ఏదైనా ఇప్పుడు నేను టేక్ సరిగా చేయకపోయినా, నాకు నోరు తిరగకపోయినా ఉంటాయి కదా టంగ్ ట్విస్టర్ డైలాగ్స్, ఇది బాగా నేర్పిస్తుంది ఓకే. కుమారి. అండ్ డాన్స్ లో కూడా నాకు ఈ రీల్ చేయాలి, ఈ డాన్స్ స్టెప్స్ నేర్పించంటే ఖచ్చితంగా నేర్పిస్తారు. ఆయన ఏమో నేను ఎప్పుడైనా డల్ గా ఉన్నా, డౌన్ అయిపోతున్నా, చెయ్యి వర్క్ చెయ్యి అది ఇది అని చెప్తారు. అంటే ఒక లేపుతారు అన్నమాట పైకి, సపోర్ట్ ఇచ్చి, ఒక హ్యాండ్ సపోర్ట్ ఇచ్చి లేపుతారు. అంటే ఇప్పుడు ఆవిడ మధ్యలో ఉన్నారు, చెరొక భుజం మీద తను మేము అలా లిఫ్ట్ చేస్తాం. నిజంగా అది. ఆవిడ ఎలా మధ్యలో ఉండి మమ్మల్ని బ్యాలెన్స్ చేసిద్దో ఇప్పుడు ఆవిడని కూడా మేము చెరొక అంటే ఓ భుజం మీద చిన్న పిల్లలాగా, అంటే అలాగా చూస్తారన్నమాట. నేను వాళ్ళిద్దరి కన్నా చిన్నదాన్ని కాబట్టి చిన్న మరి పిల్లలాగా. అది ఇదని పిలుస్తున్నారు మీరు కుమారి గారు. అది అది బాండింగ్. ఇందాక మీరు బాండింగ్ కనబడట్లేదు అన్నారు కదా, అదే ఇది. ఇప్పుడు సి అంటే క్యారెక్టర్ చేసి చేసి కూడా మేము అది అలవాటు అయిపోయింది. అది ఇది అనేది అలవాటు అయిపోయింది. అక్క చెల్లెలు అంటే అంతే మరి ఉంటారు బాండింగ్ కాబట్టి. మీరు అడిగారుగా ఏది కనపడట్లేదని, ఇప్పుడు వామ్మో, చూపించేస్తున్నానండి. చూడకపోతే కొట్టేలా అన్నారు శ్రీనివాస్ గారు. ఏంటి బాబా బాబా, నిజంగా ఒకరు లేకపోతే ఇంకొకరు కష్టమే కదా. వెలితిగా ఉంటది ఖచ్చితంగా. వెలితిగా ఉంటది. ఎక్కడికన్నా బయటికి వెళ్ళాల్సినప్పుడు ముగ్గురు వెళ్ళాల్సిన చోట తిని మిస్ అయినా లేదా నేను మిస్ అయినా అలా వెలితిగానే ఉంటది. ముగ్గురు చెయ్యాలి కలిస్తేనే basic గా. బాగుంటది. ఇప్పటిదాకా అసలు అలా చేయలేదు కాబట్టి ఇంకా తెలియదు. నేను ఒక్కడే వెళ్ళానమ్మా. ట్రయాంగిల్ లో ఒకే అన్ని యాంగిల్స్ ఎలా అంటే important బేసిక్ అలాగా triangles అలా అలాగే. ఫిక్స్ అయ్యి ఉంది కదా కాన్సెప్ట్ అంతా, అందరిలో వీళ్ళ ముగ్గురు అని ఫిక్స్ అయ్యి ఉంది కదా, ఒక కలర్ఫుల్ గా ఉంటది. పూర్తిగా కాన్సెప్ట్ చేంజ్ చేసే ఆలోచన లేదా మీకు? వేరేది చేయాలి కానీ అంటే చేయడానికి మేమే మళ్ళీ change వేరేది చేయాలి. ఆబ్వియస్లీ ఫ్యామిలీ స్టోరీస్ కాబట్టి అందులో చాలా వేరియేషన్స్ చేసాం. కంప్లీట్ షిఫ్ట్ చేయాలంటే ఆ కథ దొరికితే ఖచ్చితంగా చేస్తాం. ఓకే. ఆ కథ దొరకాలి. కొన్ని కథలు ఉన్నాయి, ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్ అనేది ఒకటి ఉంది. కాకపోతే ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే కథనే చూస్తారు కానీ ఆడియన్స్ క్యారెక్టర్ని అలా జడ్జ్ చేయరు అనేది ఒకటి ఉంది. చేసి చూడాలి. కానీ చేస్తాం. ఫ్యామిలీ కామెడీ నెవర్ ఎండింగ్ కాబట్టి అది హిట్ కాంబినేషన్. అది ఎప్పుడు హిట్ కాంబినేషన్. కానీ మీ దగ్గర నుంచి ఏదైనా కొత్తగా మీరిద్దరికి ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వీళ్ళకి స్పెసిఫిక్ గా ఏదైనా చేయాలి అంటున్నారు అప్పుడు కాబట్టి కొంచెం దీనికి గ్యాప్ ఇచ్చి చేయాలి, లేదంటే లేదు, అవసరం ఆడియన్స్ లేదమ్మా. ఇందులోనే ఉండిపోతారు. లేదు అలా ఏం లేదండి, కథ దొరికితే చేయొచ్చు. ఎందుకంటే మనం ఇంతకు ముందు చూసుకుంటే జగపతి బాబు గారు వీళ్ళందరూ పేర్స్ గా చేసి మార్చిన కూడా ఉన్నాయి. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో మీరు కూడా చేయొచ్చు, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే మీరు చేస్తారా అయితే? చూసేవాళ్ళం కదా, నేను ఒక ఆడియనే కదండి. ఒకటి చేయండి, ఒకటి అట్లా వదిలిపెట్టండి, చూద్దాం ఏం జరుగుద్దో. మార్చేసారు కొత్తగా అంటే మరి క్యారెక్టర్స్ మారిస్తే కష్టమేమో కానీ స్టోరీ మారిస్తే ఏముంది చెప్పండి, మార్చేయచ్చు. క్యారెక్టర్స్ కూడా మార్చాలి. మార్చి ఒకసారి ఈవిడ ఆయన బాగా చేయాలి. అన్నయ్యగా నేను చెల్లిగా అన్నయ్య ఇది ఇది మరి కంప్లీట్ ఎవరు యాక్సెప్ట్ చేయరు. కాంట్రాస్ట్ అంటే ఘోరమైన కాంట్రాస్ట్ అది అన్నయ్య కానీ అలా చేసి ఒప్పించేవంటే కనుక చిరంజీవి గారు నయనతార గారు చేయలేదండి. వద్దా? ఓకే, కట్టండి అయితే. అచ్చా వేయకండి, ఎందుకు వచ్చింది మళ్ళీ. నేను ఏదో ఎగ్జాంపుల్ గా చెప్తాను. తీసేయండి ప్లీజ్ మళ్ళీ. కానీ మరీ ఘోరంగా అట్లాంటి కాంట్రాస్ట్ అయితే యాక్సెప్ట్ చేయలేము. నేనే చేయలేను, ఇంకెవరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? సో అది కష్టం. సో ఫ్యామిలీ బండి సిరీస్ నుంచి మీకు బాగా అత్యంత ఇబ్బంది పెట్టిన కామెంట్ ఏంటి ఇప్పటి వరకు? పాజిటివే తీసుకుంటాం. చదవరా? పాజిటివే చదువుతాం, బేసిక్ ఎవరు పెట్టలేదండి అంతలా. పెట్టలేదా? అంటే ఏమన్నా ప్రమోషన్ చేస్తే అలా అన్న ఎందుకన్నా మీకు ఇవన్నీ అంటారు తప్ప ఇలా చెత్తగా ఉంటారు అలా ఎప్పుడు అనలే. ఉంటారు, ఒకవేళ ఉన్నా కూడా పాపం మిగతా వాళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువ, చాలా తక్కువ. మీరు రీసెంట్ గా రిలీజ్ అయిన దాంట్లో చూసినా కూడా మీకు ఒక్కటి కూడా నెగిటివ్ కనిపించదు. డిలీట్ చేస్తున్నారు? లేదండి, కంప్లీట్ యాక్సెస్ కంప్లీట్. డిలీట్ చేయడాలు అట్లాంటి ఎప్పుడు లేవు. అట్లాంటి ఏం లేవు. ఎంత మంచి ఫ్యామిలీ అయినా మనీ ఇష్యూస్ వస్తే పెద్ద పెద్ద గొడవలే అయిపోతాయి, రాజ్యాలే గురిపోతాయి.
మీకు అట్లా మీ సిరీస్ నుంచి మీ టీం నుంచి మనీ వల్ల ఇబ్బంది పడిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఆ విషయంలో ఆయన సిన్సియర్, మాకు అలాంటి ఇబ్బందులు కూడా లేవు. ఆయన సైలెంట్ గా వెయిట్ చేస్తున్నారు యాక్చువల్లీ ఆన్సర్ కోసం తెలుసా. ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు శాలరీస్ విషయంలో. శాలరీసే తీసుకుంటారా మీరు? ఇబ్బంది పెట్టలేదు ఒక్కసారి కూడా? నిజంగా అయితే అంటే మా కంపెనీ మాకు అసలు ఎప్పుడు ఆపేది ఉండదు. ఎప్పుడు పడినా విత్ ఇన్ 1 hour వెంటనే వెళ్ళిపోతుంది. 1 hour కూడా కాదు, విత్ ఇన్ 5 minutes ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగతాది ఏదన్నా. పాప ఆయనకి ఏంటంటే అయ్యో ఆడపిల్లలు అన్న ఫీలింగ్ అలా ఏం కాదు. అలానే ఇంకోటి ఏంటంటే నిజం చెప్పు, అది కూడా ఒకటి ఏంటంటే మనం చేసిన పనికి డబ్బులు తీసుకోవడం అన్నది ఒక గౌరవం, అది వాళ్ళకి దక్కాలి. ఇప్పుడు అది పెరగాలి. ఎస్, అదే కదా కాన్ఫిడెన్స్. ఎస్, మేము ప్రూవ్ చేస్తున్నాం అన్నది. అది నేను అనుభవించాను కానీ నాకు తెలుసు అది. ఓకే, ఇప్పుడు నీ స్థాయి ఏంటి అనేది తెలిపేది ఎప్పుడు కూడా రెమ్యునేషన్. ఆ రెమ్యునేషన్ పెరుగుతోంది అంటే అది ఇచ్చే బూస్ట్ ఇంకేం ఉండదు. సో అందుకు అది కావాలి వాళ్ళకి. మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఏంటండి మొత్తంగా గుర్తుందా మీకు? నా ఫస్ట్ రెమ్యునేషన్ 1500 మా తెలుగు వన్లో. 1500? ఎస్ ఓ, ఎస్. అప్పుడు ఆ స్థాయికి అదే కరెక్ట్. ఇప్పుడు మనకి మనం ప్రూవ్ చేసుకోకుండా మనం వేలు అడగడం కరెక్ట్ కాదు. యాక్సెప్టెన్స్ ఉంది చూడండి, ఎస్, చాలా గొప్ప విషయం. మీకు అదే కరెక్ట్. నేను బిఫోర్ ఇండస్ట్రీకి రాకముందు కూడా జాబ్ చేశాను. అప్పుడు నాకు మంత్లీ 1000 వచ్చింది. జాబ్ లో 1000 వచ్చిందా? అవునా? ఏం జాబ్ చేశారు అప్పుడు? ఐ మీన్ ఓకేనా మీకు చెప్పండి. టైప్ రైటింగ్ కూడా నాకు వచ్చు అనమాట. అప్పుడు చదువుకుంటూ చేసేదాన్ని. 1000 రూపీస్. మీకంటే 500 తక్కువేనండి. మీకు సౌజన్య గారు ఫస్ట్ రెమ్యూనరేషన్? రెమ్యునరేషన్ కాదు, ఫస్ట్ జాబ్ చేసేదాన్ని. అప్పుడు ఎంత నీది శాలరీ? 8000. మంత్లీ 8000. మీ అందరికంటే ఎక్కువ టాప్. సో ఫస్ట్ రెమ్యూనరేషన్ 1500 నుంచి ఇప్పుడు లక్షల్లో చూస్తున్నారంటే అదే మరి కష్టపడితే అది వస్తుంది. రావాలి కూడా. అది రానప్పుడు కొంచెం కష్టమే కదా చూడడానికి కూడా. ఇబ్బంది ఉంటుంది. మనం అంత కష్టపడ్డప్పుడు దానికి తగిన ఫలితం వస్తే హ్యాపీగా ఉంటుంది కదా. ఎస్, అది ఒకటి మీకు ఇప్పుడు దక్కింది, ఈయన ఇచ్చారు. ఆ రెస్పెక్ట్, ఆ నేను ప్లేస్, ఇవ్వడం కదా వాళ్ళ హార్డ్ వర్క్. అదే మీ ఆ రెస్పెక్ట్, ఆ ప్లేస్ ఆయన అక్కడ పెట్టారు మిమ్మల్ని, మీరు చేసిన హార్డ్ వర్క్ కి అంటున్నా. అంతే కదా? వాళ్ళు చేస్తే వాళ్ళకే వస్తుంది. అవును, అవును, కొట్టేలా ఉన్నారండి. ఇంకోసారి నేను తల్లి. లేదు, అవునని చెప్తున్నాను. సో నాకు ఒక కోరిక, ఒక వారానికి 2 వీడియోలు కుదిరితే తప్పకుండా మాకు చేయాలని ఉందండి. లేదు దీన్నే కొంచెం లెంత్ పెంచితే బెటర్ అని నా థాట్. ఓకే, నేను ఈ 2 క్వశ్చన్స్ ప్రతి ఒక్కరిని అడుగుతా, మ్యాండేటరీ. సో మీ ముగ్గురిని కూడా అడుగుతా, మీరు కూడా చెప్పాలి పర్సనల్ గా. మీకు ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి త్రూ అవుట్ ది జర్నీ ఇప్పటి వరకు? యాక్టింగ్ చేస్తూ ఉండడం. యాక్టింగ్ చేస్తూ ఉండడం. యాక్టింగ్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీ. అది లేనప్పుడు సారీ డాన్స్ చెప్పండి. చెప్పు చెప్పు చెప్పు. డాన్స్, యాక్టింగ్ ఆ రెండు చేసేటప్పుడు నాకు అది తప్ప ఇంకేం గుర్తుండదు. అంతే. కొంచెం అతిశయోక్తిగా ఉండొచ్చు కానీ నిజం అది. ఇష్టమైన పని చేసేటప్పుడు ఎవరికైనా అంతే. సౌజీ నువ్వు చెప్పరా? మీకేంటి? షూటింగ్ కి వెళ్ళడం అంటే ఇష్టం. అది కూడా ఫ్యామిలీ బండి షూటింగ్. ఆన్సర్ ప్రిపేర్డ్ ఉన్నారా మీరు? లేదు, అంటే బాగుంటది కదా, అందుకని పాప వాడికి ఇష్టం. జాబ్ వదిలేసుకుని మరి వచ్చారు కదా, ఇష్టం ఉంటుంది. సో మోస్ట్ సాడెస్ట్ ఏంటి అలా? ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి అలా? సాడెస్ట్ మూమెంటా? ఏం లేదని అంత సాడ్ అయిపోయిన మూమెంట్స్ ఏం లేవు అసలు. ఎప్పుడు ఆడలేదా కూర్చొని? వావ్. అంటే ఇప్పుడు నేనేంటి అనేది నాకు తెలిస్తే ఏడాల్సిన పని ఉండదు. అంటే ఇలా ఇప్పుడు ఇన్స్పిరేషన్ ఎవరు? చిరంజీవి గారు, వీళ్ళు వాళ్ళు ఏంటి అని మనం నేర్చుకుని వాళ్ళని చూస్తూ అలా ప్రవర్తిస్తే మనకు ఆ సాడెస్ట్ మూమెంట్ రాదు. నేను అది బిలీవ్ చేస్తా, మా వాళ్ళు కూడా అదే బిలీవ్ చేస్తా. బేసిక్ ఏదైనా మనం ప్రూవ్ చేసుకుందాం, ప్రూవ్ చేయాలంటే పని చేయాలి. పని ఎలా క్రియేట్ చేసుకోవాలి, పని ఎలా నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని ఎలాగా చెప్పాలి, ఇదంతా మనం చేసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా మనం డెవలప్ అవుతూ ఉంటాం. డెవలప్ అవుతూ ఉన్నప్పుడు మనకి మనీ వస్తుంది, ఫేమ్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. మన పని మనం చేయకుండా ఏడిస్తే అంతకన్నా దరిద్రం కూడా ఏముండదు. మీకేంటి అలానే సాడెస్ట్? అంటే మీరు వర్క్ పరంగా జర్నీ ఏదైనా ఉండొచ్చు. లైఫ్ జర్నీ, వర్క్ లైఫ్ జర్నీ. ఆ లైఫ్ జర్నీలో ఒక బాధాకరమైన విషయం ఉంది కానీ అది నేను షేర్ చేయదలుచుకోలేదు. కానీ ఒక మనిషికి మటుకి వాడు ఎదగాలన్నా, తెలివిగా బిహేవ్ చేయాలన్నా, షైన్ అవ్వాలన్నా దెబ్బ తగలాల్సింది.
తగిలితేనే స్ట్రాంగ్ అవుతాడు. నువ్వు ఏడుస్తూ కూర్చుంటే మెత్తగా ఒక దగ్గర ఉండిపోతావు తప్ప నువ్వు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటే నువ్వు అంత స్ట్రాంగ్ అవుతావు, నువ్వు అంత తెలివిగా ఆలోచిస్తావు, నీ బుర్ర పని చేసిద్ది. అదే మీకు అలాంటి దెబ్బ తగిలింది ఇలాంటి టాపిక్స్ ఇప్పుడు మాట్లాడుకోలేదు, కొత్తగా ఉంది అని. బాధ లేని మనిషి ఉండరండి. అది మాత్రం నిజం. కానీ అది భయపడో బాధపడో దెబ్బ తగలకుండా ఉంటే నువ్వు ఎప్పటికీ అక్కడే ఉండిపోతావు. నువ్వు జర్నీ చేస్తా ఉంటే దెబ్బలు తగులుతా ఉంటే అందులో నువ్వు ఇప్పుడు ఈ రోజు నువ్వు బాధ కలిగితే ఈ ఒక రోజు ఏడుస్తావు, రెండో రోజు అది కొంచెం తగ్గిద్ది, మూడో రోజు తగ్గిద్ది, నాలుగో రోజు ఇంకా తగ్గిద్ది. నువ్వు వాటిని ఎదుర్కొంటూ వెళ్తేనే షైన్ అవుతావు, లేదంటే అక్కడే ఉండిపోతావు. ఎందుకు చాలా మంది ఉన్నారు కదా. సో మీకు? నాకు కూడా అంతే లైఫ్ లో ఉంది, కాకపోతే డైలీ వైజ్ అంటే అలవాటు అయిపోయింది. దాన్ని ఏమంటారు, ఎదుర్కోవడం అవన్నీ టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినా హ్యాండిల్ చేయగలను అన్న నమ్మకం వచ్చేసింది నాకు. ఇప్పుడు హ్యాండిల్ చేసేస్తున్నారు అట్లా. లేని మనిషి అంటే ప్రతి సిచ్యువేషన్ అలాగా నేర్పించేస్తుంది ఇంకా. చాలండి. సో ఫైనల్ గా మీ ఆడియన్స్ కి, మీ ఫ్యాన్స్ కి, వాళ్ళకి ఏమైనా మీరు ప్రేమగా చెప్పాలనుకుంటే కెమెరా చూసి చెప్పచ్చు. యూ కెన్. నవ్వుతారు ఏంటండి పాపం. ఆడియన్స్కి ఏం చెప్తుంది, థ్యాంక్స్ తప్ప ఏం చెప్పగలం. అండ్ మమ్మల్ని ఎంత అభిమానిస్తున్నందుకు మేము ఎప్పుడు మీకు కృతజ్ఞతగానే ఉంటాం. అదొకటి. మాకు వీలు కుదిరినప్పుడల్లా మిమ్మల్ని ఏదో రకంగా ఎంటర్టైన్ చేస్తాం. నెక్స్ట్ మూవీస్లోకి వెళ్ళినా కూడా మీరే మా బలం, మీకోసమే మేము యాక్ట్ చేస్తాం. అంటే డబ్బులు కూడా తీసుకుంటాం, కాకపోతే ఏంటంటే మెయిన్ మోటివ్ ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా చెప్పాలా, మామ అంటారా మీరు? మా కెప్టెన్ మాటే మామ అంట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఏదైనా బాధలో ఉన్నా, ఆఫీస్ నుండి విసిగిపోయి వెళ్ళిపోయినా కూర్చొని మీ సిరీస్ పెట్టుకుంటే ఒక 10 నిమిషాలు నవ్వుకోవచ్చు అనే నమ్మకం మాకు ఇచ్చినందుకు, ఇంకా అదే కొనసాగిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మాకే కాదు నవ్విచ్చే అందరికీ కూడా థ్యాంక్స్. అందరికీ కూడా. ఈవెన్ మన మీకు లాస్ట్ టైం చెప్పాను, మన కమిషనర్ గారు సుధీర్ బాబు గారు ఐపీఎస్, ఆయన రీసెంట్గా మమ్మల్ని ఇన్వైట్ చేసి మీరు చాలా బాగుంటాయి నేను చూస్తానని చెప్పి ఆయన ఆఫీస్కి పిలిపించుకుని బొకే ఇచ్చి మమ్మల్ని సత్కరించి మిగతా ఆఫీసర్స్ కూడా చెప్పారు, అంటే మీరు చూడండి కొంచెం రిలాక్స్గా ఉంటుంది మైండ్, మీరు ఏవో కేసుల్లో అట్లా ఉంటారు కదా, అప్పుడు ఆ రిలాక్సేషన్ కావాలి, వీళ్ళు చాలా బాగుంటుంది. ఆయన పర్సనల్గా పిలిచి అప్రిషియేషన్ ఇచ్చారు మాకు. సో ఎందుకంటే అంత బాగా కనెక్ట్ అయ్యింది. ఆ కనెక్టివిటీ ఎప్పటికీ పోకూడదు అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామే కాదండి. సోషల్ మీడియాని వేదికగా చేసుకొని నవ్విచ్చే వాళ్ళందరికి కూడా అందరం థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళ వెనక ఎంత బాధ ఉన్నా కూడా వాళ్ళ వల్ల మనం. అది మాత్రం నిజమండి బాబు. నేను ఈ మధ్య చాలా మంది ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ లైఫ్ లో ఒక విషయం చెప్తారు, అంత మరీ సాడెస్ట్ మూమెంట్ లో కూడా వాళ్ళు స్టేజ్ ఎక్కి నవ్వించిన సందర్భాలు ఉన్నాయంటే నాకు అబ్బో, కామెడీ చేసే వాళ్ళకి మాత్రం అది చాలా టఫెస్ట్ థింగ్ టు డూ. మనం ఎవరైనా ఎంత బాధలో ఉన్నా ఫస్ట్ చూసేది అదే, నవ్వటానికే కదా ట్రై చేస్తాం. అది గొప్ప విషయం అని అనిపిస్తుంది. అందుకే మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అలాగే ఎప్పుడు ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఐ డ్రీమ్ ఛానల్కి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వైష్ణవి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మంచి క్వశ్చన్స్ అడిగినందుకు, సరదాగా మాతో పాటు నవ్వినందుకు. రాకపోయినా లేదు న్యాచురల్ గా తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.